నిత్యము మమ్మను నడిపించు నాయన. నీవే మా ఆధారం, నీవే మా ఆశ్రయం, నీవే మా దిక్కు, నువ్వే మాకున్న ఏకైక రక్షకుడు నాయన. ఈ సమయంలో మాతో మాట్లాడాయా, మమ్మల్ని దర్శించాయా, మమ్మల్ని ఆదరించాయా, మమ్మల్ని సరిచేయమని యేసునామం పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి మీ స్థలాల్లో కూర్చోండి. మన జీవితంలో కొన్నిసార్లు ఆశించింది అందకపోవచ్చు, కోరుకున్నది కళ్ళ ముందు కనిపించకపోవచ్చు, నిరాశ నిస్పృహ ఆవరించవచ్చు, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని చూసి ఆడిపోసుకోవచ్చు. అటువంటి సమయంలో దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆ దేవుడు ఎంత అద్భుతంగా మనల్ని ఆదరిస్తాడో, ఆదుకుంటాడో, అద్భుతం చేస్తాడో ఈ సాక్ష్యం మీకు తెలియచేస్తుంది. రండి, ఓ శ్రేష్టమైన సాక్ష్యం అందరం బహు శ్రద్ధతో వీక్షిద్దాం. ప్రభు పేరట మీ అందరికీ షలోం. నా పేరు మహేష్, నా భార్య పేరు షాజియా. విశ్వాసిని వివాహం చేసుకోవాలనేటువంటి నా ఆశను దేవుడు నెరవేర్చి నా వివాహాన్ని బహుఘనంగా జరిపించాడు. నేను ఫార్మా కంపెనీలోను, నా భార్య సాఫ్ట్వేర్ కంపెనీలోను ఉద్యోగాలు చేస్తూ మా జీవితాలను కొనసాగించేవాళ్ళం. మాకు వివాహమైన కొంతకాలం వరకు పిల్లలు పుట్టలేదు. ఎన్నో హాస్పిటల్ తిరిగినా, ఎంతోమంది స్పెషలిస్టులకు చూపించినా, ఎంతో డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ మాకు పిల్లలు పుట్టలేదు. ఎంత వేదన పడ్డామో, గర్భఫలం కోసం ఎంత ఎదురు చూసామో ఆ బాధ మాకే తెలుసు. ఏ పెళ్లికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా మాకు పిల్లలు పుట్టలేదని బాగా చులకనగా మాట్లాడేవారు. ఏంటి పిల్లలు ఏమీ కలలేదు, ఇంకా చాలా పెళ్ళవి, ఇంకా మరి ఏమన్నా సమస్యలు ఏమైనా ఉన్నాయా మీకు? ఆ బాధ తట్టుకోలేక ఫంక్షన్లకు వెళ్ళటం పూర్తిగా మానివేశాం. మమ్మల్ని పిలిచినా సరే మేము ఏ శుభకార్యాలకు వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నాం. నేను ఏ పని మీద బయటికి వెళ్ళినా, ఆఫీసులో వర్క్ చేస్తున్నా అందరూ పిల్లల గురించే మాట్లాడేవారు. ఏంటి మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది, ఇంకా పిల్లలు లేరేంటి? ప్లాన్ చేస్తున్నాను. చూడండి మరి. ఏదా నితిన్, మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది, ఇంకా పిల్లలు లేరు ఏంటంటో? ఇంట్లో మేమిద్దరమే ఉంటూ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది, ఇంకా పిల్లలు లేరు ఏంటంటో? అవునా? ఏంటంటో మనది. ఏంటి పిల్లలు ఏమీ కలలేదు, ఇంకా చాలా అయింది. మీకు పిల్లలు కావాలి అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ఒక్కటే మార్గమని డాక్టర్లు చెప్పినప్పుడు మేమెంతో నిరుత్సాహపడ్డాం. నేను నా భార్య అయోమయ స్థితిలో ఉండిపోయాం. ఉద్యోగరీత్యా హైదరాబాద్ ఇచ్చినటువంటి మేము వివాహం కాకముందే కల్వరి టెంపుల్ సభ్యులం. మేము నమ్మిన దేవుడు మా దంపతులకు అన్యాయం చేయడని ఎంతో నమ్మకముతో, విశ్వాసముతో టెస్ట్ ట్యూబ్ బేబీకి అయ్యేటువంటి 5 లక్షల రూపాయల ఖర్చును దేవుని సువార్తకు ఇవ్వాలని ఒకేసారి 50 కార్యక్రమాలు బలపరిచాం. ఆ సమయంలో కల్వరి టెంపుల్లో 40 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆ రోజు దైవజనులు చెప్పిన దేవుని వాక్యాన్ని విన్నాక మేమెంతో ధైర్యాన్ని పొందుకున్నాం. అమ్మా సహోదరి, నాకు పిల్లలు లేరు అని చెప్పి నిరుత్సాహపడుతున్నావు, నీరుగారిపోయావు, నిరాశ చెందుతున్నావు. వినో, నీ నమ్మకాన్ని వమ్ము చేసేవాడు కానే కాదు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని ఘనపరుస్తాడు, నీ ప్రార్థనకు జవాబిస్తాడు, నీ కన్నీటిను తుడుస్తాడు, నీ అవమానాన్ని కొట్టివేస్తాడు, ఓ అద్భుతమైన ఫలాన్ని లేదా ఫలాలను నీకు అనుగ్రహిస్తాడు. బైబిల్ అదే చేశాడు. గర్భఫలం లేని మా లాంటి దంపతుల కోసం దైవజనులు చెప్పినటువంటి మాటలు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మాకు శ్రేష్టమైన గర్భఫలాన్ని ఇమ్మని ఆ రోజు దేవునికి ఎంతో భారంగా ప్రార్థన చేశాం. అప్పటి నుంచి గర్భఫలము కోసం పూర్తిగా దేవుని మీద ఆధారపడి జీవించడం మొదలుపెట్టాం. మీకు పుట్టబోయే పిల్లల కోసం ముందుగానే పేర్లు పెట్టుకొనని దైవజనులు చెప్పారు. ఆ మాటలకు మేము కట్టుబడి మాకు పుట్టబోయే పిల్లలకు పేర్లు పెట్టడమే కాకుండా
వారి పేరున దేవుని సువార్తను బలపరిచాం. గర్భఫలం కోసం దేవుని వైపే చూస్తూ రోజులు గడిపేవాళ్ళం. నా భార్యను రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్కు తీసుకువెళ్ళినప్పుడు డాక్టర్ పరీక్షించి నా భార్య కన్సీవ్ అయిందని చెప్పారు. డాక్టరు ఆ మాట చెప్పాక యేసయ్యకు ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నాం. మేము కలిగి ఉన్న విశ్వాసాన్ని దేవుడు వమ్ము చేయడని, 4 సంవత్సరాలుగా మేము పడుతున్న బాధను దేవుడు తీర్చాడని అనిపించింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 3 బిడ్డలను మాకు దయచేశాడు. మా 3 బిడ్డల రాకడతో మా ఇంట్లో ఎంతో ఆనందం వెల్లివిరిసింది. మేము గతంలో పడిన అవమానాలన్నింటినీ దేవుడు తీసివేశాడు. మమ్మల్ని చూచి మా 2 కుటుంబాలు దేవుళ్ళో రక్షణను పొందుకున్నాయి. మా జీవితంలో మేము పొందుకున్న ప్రతి ఒక్క మేలులు కల్వరి టెంపుల్లో జరిగే 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారానే సాధ్యమయ్యాయి. ఇంత మేలులు చేసిన దేవుని సువార్తను అందరికీ పరిచయం చేయాలని కల్వరి స్వరం ద్వారా దేవుని సువార్తను ఇప్పటి వరకు 100 సార్లు బలపరిచాం. అంతేకాకుండా ప్రతి నెల క్రమం తప్పకుండా మా 2 సంపాదనలో నుంచి దేవునికి దశంభాగం ఇస్తాం. సర్వశక్తి గల దేవుడు కల్వరి టెంపుల్లో ఉన్నాడని మేము విశ్వసించామని, ఇప్పుడు దేవుని ప్రేమలో నేను నా కుటుంబము ఎంతో సంతోషంగా జీవిస్తున్నాం. సతీశయ్య గారికి మా నిండు వందనాలు. యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. మన ప్రభువుకే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. మన ప్రభు అద్భుతాలు చేసేవాడు. గట్టిగా చప్పట్లు కొడతారా? ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఆయన ఆశ్చర్యకరుడు, అసాధ్యాలను సాధ్యపరిచేవాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా అసాధ్యం ఉందా? ఉద్యోగం నాకు అసాధ్యంగా తయారైంది, ఆరోగ్యం నాకు అసాధ్యంగా తయారైంది, పెళ్లి కావడం నాకు అసాధ్యంగా తయారైంది, ప్రమోషన్ రావడం నాకు అసాధ్యంగా తయారైంది, ఆర్థిక సమస్యలు, అప్పులు తీరడం అసాధ్యంగా ఉంది. ఏది నీ జీవితంలో అసాధ్యంగా ఉందో అది నా ప్రభువుకు చెప్పినట్లయితే సాధ్యపరుస్తాడు. ఈ కుటుంబం చూశారు, ఏం చేశారో ప్రభువుకు చెప్పారు. మనుషులేమో ఆడిపోసుకున్నారు, మనుషులేమో అవమానపరిచారు, మనుషులేమో అపార్థం చేసుకున్నారు. నా ప్రభు ఏమో అర్థం చేసుకొని అద్భుతం చేశాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు అర్థం చేసుకునేవాడు, అద్భుతము చేసేవాడు. వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏమిటంటే, వైద్యానికి అయ్యేటటువంటి ఖర్చు సువార్త దానం చేస్తే, ప్రభు సేవకు అప్పగిస్తే ఆ ప్రభువే ఆశ్చర్యకార్యం చేస్తాడని వారికి ఎందుకో ప్రభు ఆ ప్రేరేపణ కలుగ చేశాడు. ఆ ప్రేరేపణకు లొంగినటువంటి ఈ కుటుంబం టెస్ట్ ట్యూబ్ బేబీకి అయ్యేటటువంటి 5 లక్షల రూపాయలు దేవునికి ఇస్తే దేవుడేగా గర్భఫలం ఇచ్చేది అని చెప్పి 50 కార్యక్రమాలు బలపరిచారు. అనగా సువార్తను దానం చేశారు. స్పాన్సర్స్ మీట్లో కొంతమంది వచ్చి ఏమంటారో తెలుసా? అయ్యా, ఆర్థికంగా చితికిపోయాం, అప్పుల పాలైపోయాం, దేవుడు అద్భుతం చేయలాగున ప్రార్థన చేస్తారా? ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు, అప్పులు చేసిన వాళ్ళు సువార్తను దానం చేయటం ఏమిటండి? వాళ్ళకి నమ్మకం, మనం ప్రభు సేవ చేస్తే, ప్రభు సువార్తను ప్రకటిస్తే, మన పని మనం చేస్తే దేవుడు తన పని తాను చేస్తాడు అనే నమ్మకం. సువార్తను లోకానికి అందించటం అది దేవుని చిత్తం. దేవుని చిత్తం మనం చేస్తే అది ఆశీర్వాదం. వాళ్ళ విశ్వాసం చూసినప్పుడు నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో. బాగా ఉన్నవాళ్ళు, బాగా దీవించబడిన వాళ్ళు ఆ దీవెనలను అనుభవిస్తూ సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటే, కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఎంత త్యాగంతో సువార్తను దానం చేస్తున్నారో ఈ కుటుంబాన్ని మనం చూస్తే అదే అర్థమవుతుంది. నిరాశ నిస్పృహ గుండా వెళుతున్నప్పుడు అనేక మందికి నిరీక్షణ కలిగించే దేవుడిని పరిచయం చేయాలని కష్టకాలంలో, అవమానంలో సువార్తను దానం చేశారు. దేవుడు వారి విశ్వాసాన్ని కనపరిచాడు. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 3 బిడ్డలను మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సో ప్రభు నీ జీవితంలో కూడా అద్భుతం చేయాలి ఆశపడుతున్నట్లయితే రండి, లేవండి, కలిసి ప్రార్థన చేద్దాం. మన జీవితంలో దేవుడు అద్భుతం చేయలాగున, ఆశ్చర్య కార్యం జరిగించులాగున. 2 లేక 3 ఒకరి చేయి ఒకరు పట్టుకోండి. ప్రభు సెలవిచ్చాడు ఒకరి కోసం ఒకళ్ళు ప్రార్థన చేయమని. ఆ ప్రార్థనలో శక్తి ఉంది. మీకు తెలుసా? పక్కోడు ప్రార్థన చేస్తే నాకెందుకు అద్భుతం జరుగుతుంది అనుకోకండి.
అది దేవుని ఆజ్ఞ, దేవుని వాక్కు. విశ్వాసంతో చెప్పండి, నాకు ఉద్యోగం లేదు బ్రదర్, ఆరోగ్యం బాగాలేదు సిస్టర్, కుటుంబ పరిస్థితులు బాగాలేదు, వివాహం కాలేదు, గర్భఫలం లేదు, ఏది నీ సమస్య? ఒక మాట పక్క వాళ్ళకి చెప్పండి, ప్రభువు మన ప్రార్థన ఆలకించబోతున్నాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యములు చేసేటటువంటి శ్రేష్టమైన దేవుడు నాయన, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిరాశ నిస్పృహల గుండా మేము వెళుతున్నప్పుడు, ఆర్థిక సమస్యల గుండా మేము వెళుతున్నప్పుడు, నిరుద్యోగ సమస్య గుండా మేము వెళుతున్నప్పుడు, శరీరము బలహీనమై నాయనా ఆరోగ్యం కరువవుతున్నప్పుడు, కుటుంబంలో శాంతి సమాధానం లేనప్పుడు, వివాహము కానప్పుడు, పిల్లలు పుట్టనప్పుడు, జీవితంలో అప్పులు తీరనప్పుడు, అసాధ్యము మాత్రమే మాకున్న సమస్యలకు పరిష్కారము అని మేము నమ్మి నీ పాదాల చెంతకు చేరి ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు నాయన, అద్భుతములు జరిగించే నాథుడువు నాయన. ఇంతమంది మహాసంఘముగా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన ఆలకించకుండా మౌనంగా ఉండే దేవుడవు కానే కాదు నాయన. ఎవరు ఏ అవసరంలో వచ్చారో, ఏ కష్టంలో వచ్చారో, ఏ కన్నీటితో వచ్చారో, ఏ ఆపదలో వచ్చారో, ఏ అవమానంలో వచ్చారో, ఏ అనారోగ్యంతో వచ్చారో, ఏ అప్పుల్లో పడి అల్లాడిపోతూ వచ్చారో నాయనా, యేసయ్యా 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 జవాబు దయచేయి నాయనా, ఆశ్చర్య కార్యము చేయి నాయనా. ఈ క్షణమే, ఈ నిమిషంలోనే ప్రతి శరీరంలో, ప్రతి కుటుంబములో, ప్రతి జీవితములో నీ అద్భుతమును జరిగించు నాయనా. మా సంఘములో, మా సంఘ సభ్యుల జీవితాల్లో, సేవ చేస్తున్న వారి కుటుంబాల్లో నీ మహిమను చూపించు నాయనా, నీ ఘనతను చూపించయ్యా. నువ్వు ఎంత గొప్పవాడివో, ఎంత ఆశ్చర్యకరుడవో మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా బిడ్డల జీవితంలో నాయనా ఆశ్చర్య కార్యము చేయయ్యా, అద్భుతమును జరిగించయ్యా. అదొక్కటే మా సమస్యలకు పరిష్కారం, మా కన్నిటికి పరిష్కారం, మా కష్టాలకు పరిష్కారం. నువ్వు కలుగు చేసుకుంటే తప్ప, నువ్వు అద్భుతం చేస్తే తప్ప అయ్యా మా కష్టాలు తీరవు, మా బాధలు తొలగవు, మా అపవిత్రత విడిచిపెట్టదు. దర్శించాయా, మమ్మను కనికరించాయా, మా సంఘాన్ని ఉజ్జీవింపచేయ్యా, మా సంఘము నిండి పొంగి పొర్లు లాగున చేయ్యా. ప్రతి ఒక్కరిని దీవించయ్యా, ప్రతి ఒక్కరిని దర్శించయ్యా, ప్రతి ఒక్క కుటుంబంలో అడుగు పెట్టయ్యా. అడుగంటిపోయిన జీవితాల్లో ఆశీర్వాదపు వర్షాన్ని కురిపించమని, కురిపిస్తున్నందుకు నీకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రార్థన దేవుడు ఆలకించాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మహింపరుస్తారా? ఫ్రెండ్స్, మీ చేతుల్లోనికి బైబిల్ తీసుకోండి. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాలు అందరం కలిసి చదవబోతున్నాం. 2వ సమూయేలు 11వ అధ్యాయం 3, 4, 5 వచనాలు అందరం కలిసి బిగ్గరగా. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్య అయి ఉన్న బెత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని
ఆమె తన ఇంటికి మరల వచ్చెను. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా, పరిశుద్ధుడా నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడయ్యా, మా జీవితాల్లో ఉన్నటువంటి తుప్పంతటిని తొలగించాయా, మా జీవితంలో ఉన్నటువంటి మలినాన్ని మస్టును తీసేయ్యా. నువ్వు పరిశుద్ధుడు గనుక మేము నువ్వు పరిశుద్ధంగా జీవించు జీవితం మాకు ప్రసాదించమని నీ వాక్యముతో మమ్మల్ని ఉదక స్నానము చేయించి మాలో ఉన్న చెత్తంతటిని తొలగించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం వచ్చారా? మేము ఫస్ట్ టైం వచ్చామని వచ్చే చూపిస్తారా? ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ. మరి షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మీ పక్కన ఉన్నట్లయితే వారిని అభినందించాను. ఒకసారి చే చూపిస్తారా? ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మిమ్మల్ని అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ బ్రదర్. మరి షేక్ హ్యాండ్ ఇవ్వండి. షేక్ హ్యాండ్ ఇచ్చారా? మీకు ఇవ్వలేదా? రైట్. ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో మీరు వెళ్ళిపోకండి. ఆరాధన అయిపోయిన తర్వాత వెనక మీకు ఒక చక్కని హాల్ ఉంది. ఆ హాల్లో మీకోసం స్నాక్స్ ఏర్పాటు చేసాం, టీ ఏర్పాటు చేసాం. స్నాక్స్ తీసుకోండి, టీ తాగి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. ప్రభువు పేరట విచ్చేసిన మీ అందరికీ షలోమ్. మీ ప్రక్క వారికి షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఒక నలుగురిని అభినందించండి. రైట్. మేము ఈ స్థలాల్లో త్వరగా కూర్చోండి. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు వెంటనే కూర్చోండి. దయచేసి గమనించండి, వాక్య పరిచర్య జరుగుతున్నప్పుడు ఏ ఒక్కరు ముగింపు ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన అయ్యేంత వరకు దయచేసి ఏ ఒక్కరు కూడా కదలకండి, అటు ఇటు తిరగకండి. ప్రతి బ్రాంచ్లో ఇది వర్తిస్తుంది. అలాగే సిస్టర్స్ కూడా, సిఎస్టీఎం సిస్టర్స్ కూడా మీరు త్వరగా సెటిల్ అవ్వాలి. ఏ ఒక్కరు నిలబడడం కానీ అటు ఇటు తిరగడం కానీ, అది వాక్య పరిచర్య జరుగుతున్నప్పుడు దేవునికి అవమానకరం, మనకు అపాయం. ఈ విషయాన్ని గ్రహించాల్సిందిగా కోరుతున్నా. దావీదు జీవితంలో ఒక చీకటి రాత్రి చోటు చేసుకున్నటువంటి సంఘటనను గూర్చి మనం కొంతకాలంగా ధ్యానిస్తూ వస్తున్నాం. యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు యుద్ధానికి వెళ్లకుండా, వేలాపాలా లేకుండా ఇంటి దగ్గర నిద్రపోతా ఉన్నాడు. సోమరితనం దావీదు జీవితంలో ప్రవేశించింది. దేశం పట్ల, దేశ ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరి, అలసత్వం తన జీవితాన్ని ఎంతో కొంత అతలాకుతలం చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరైనటువంటి దావీదు క్రమశిక్షణను విడిచిపెట్టేశాడు. ప్రార్థనా పరుడైనటువంటి దావీదు ప్రార్థనా జీవితాన్ని పక్కన పెట్టేశాడు. పరిశుద్ధంగా జీవించినటువంటి దావీదు పరిశుద్ధతను కూడా పన్నంగా పెట్టడానికి సాహసం చేశాడు. ఓ సాయంకాలం నిద్ర లేచినప్పుడు, మిద్దె మీద చక్కర్లు కొడుతున్నప్పుడు పక్కన ఒక స్త్రీ స్నానం చేస్తూ, పక్కింట్లో ఒక స్త్రీ స్నానం చేస్తూ కనిపించింది. ఎంచేతనో ఆ స్త్రీ స్నానం చేస్తున్నప్పుడు పైనుంచి ఎవరైనా చూస్తే నేను కనిపిస్తాను అనేటటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, అడ్డు లేకుండా, ఎవరు చూసినా సరే తను కనిపించే విధంగా స్నానం చేయటం ఖచ్చితంగా అది విడ్డూరం, ఖచ్చితంగా అది సంస్కారం కానే కాదు. ఆమెమో స్నానం చేస్తున్నప్పుడు పైనుంచి ఎవరు చూసినా కనిపించే విధంగా స్నానం చేస్తుంది. దావీదేమో యుద్ధానికి వెళ్ళి తన దేశం పట్ల మక్కువ కలిగి, ప్రేమ కలిగి ప్రజలను కాపాడుకోవలసిన దావీదేమో బాధ్యతను మర్చిపోయి మిద్దె మీదకెక్కి చక్కర్లు కొడుతూ స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూశాడట. అలా చూసినప్పుడు ఆమె బహు సౌందర్యవతి అని బైబిల్లో రాయబడి ఉంది. ఆమె పేరు బెత్షెబా. 3 విషయాలు త్వరగా మీతో పంచుకుంటా. 1, పిలిపించాడు. 2, పాపం చేశాడు. 3, ఫలితాన్ని అనుభవించాడు. మొదటిగా పిలిపించాడు. ఎప్పుడైతే ఒక అందమైన స్నానం చేస్తున్న స్త్రీ కనిపించిందో, దావీదు చేసిన పిచ్చి పని ఏమిటంటే ఆమె గురించి ఎంక్వైరీ చేశాడు. తనకు భార్య ఉంది, తనకు కుటుంబం ఉంది, తను ఒక భర్త, ఒక దేశానికి రాజు. ఒకవేళ తన శరీరంలో కోరిక ఉన్నట్లయితే ఆ కోరిక తీర్చుకోవడానికి కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. సహోదరి సహోదరులు, దేవుడు మనిషిని సృష్టించినప్పుడు
ఆ మనిషి శరీరంలో వయసు రీత్యా మార్పులు వస్తాయి. ఆ శరీరంలో దేవుడు నియమించిన మార్పుల వల్ల వయసు పెరిగే కొలది శరీరంలో కోరిక కూడా పెరుగుతుంది. ఆ శరీర కోరిక నెరవేర్చుకోవడానికి దేవుడు వివాహము అనేటటువంటి ఒక బంధాన్ని ఏర్పరిచాడు. శరీరంలో వచ్చే కోరికను నెరవేర్చుకోవడానికి వివాహ బంధాన్ని దేవుడు ఏర్పరిచినప్పుడు వివాహం ద్వారానే నీ శరీరంలో ఉన్న కోరికను తీర్చుకోవాలి తప్ప వివాహానికి ముందు శారీరకంగా పరస్త్రీతో కానీ పరపురుషునితో కానీ పడుకోవడం పాపం. వివాహమైన తరువాత నీ భార్యతో కాకుండా నీ భర్తతో కాకుండా శారీరక కలయిక పాపం. ఇది వాక్యము సెలవిస్తున్న సత్యం. ఈరోజు వాక్యం వింటున్న వారిలో మనలో ఎవరైనా ఉన్నారా? శరీరంలో కోరిక పెరుగుతుందని, ఆ కోరికలను అణుచుకోలేకపోతున్నానని, వివాహం కాక మునిపే తప్పటడుగులు వేసేవాళ్ళు, తప్పుడు పనులు చేసేవాళ్ళు, స్నేహము అని చెప్పి ప్రేమ అని చెప్పి అమాయకమైనటువంటి అమ్మాయిలతో వాళ్ళ జీవితాలతో ఆటలాడి శరీరాన్ని మలినం చేసుకుంటే దాన్ని బైబిల్ సెలవిస్తుంది జారత్వము. జారులు, చోరులు, వ్యభిచారులు తిన్నగా నరకానికి పోతారని బైబిల్లో ఉంది. ప్రేమ దోమ అని చెప్పి ప్రేమ ముసుగులో, ప్రేమ గొడుగు లోపట విచ్చలవిడి శృంగారము, అది దేవునికి అసహ్యము. వివాహం అయిన తరువాత భార్యతోనూ భర్తతోనూ కలయిక అది పవిత్రమైనది. అలా కాకుండా పెళ్ళైనప్పటికీ కూడా పరపురుషుడితో, అయినప్పటికీ కూడా పరస్త్రీతో అక్రమ సంబంధం ఏర్పరచుకోవడం దాన్ని వ్యభిచారము అని బైబిల్ సెలవిస్తుంది. వ్యభిచారులు పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఒకవేళ ఈరోజు మనలో ఎవరైనా వ్యభిచారం చేస్తున్నా లేదా పెళ్లి కాక మునిపే జారత్వానికి బానిసలుగా జీవిస్తున్నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు నరకపు పొలిమేరల్లో తిరుగుతున్నావు. ఏ క్షణమైనా చస్తావు, ఏ క్షణమైనా నీకు మరణం రావచ్చు. మరణం వచ్చిందయ్యా అంటే తిన్నగా నరకంలో కళ్ళు తెరుస్తావు. ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈరోజు ఖచ్చితంగా నీలో ఉన్న జారత్వాన్ని బట్టి, వ్యభిచారపు తత్వాన్ని బట్టి నీ హృదయాన్ని మార్చుకుంటే మంచిది, పశ్చాత్తాప పడితే మంచిది. వివాహం అయింది దావీదుకు, భార్య ఉంది దావీదుకు, కుటుంబ వ్యవస్థ ఉంది దావీదుకు. అటువైపు బెత్షెబాకు కూడా వివాహం అయింది, తనకు భర్త ఉన్నాడు. ఇటువైపు దావీదుకు వివాహం అయింది, భార్య ఉంది, భార్యలు ఉన్నారు. ఒకవేళ తన శరీరం తొందర చేసినట్లయితే, కోరిక తీర్చుకోవాలని ఆశించినట్లయితే అది భార్య ద్వారా లేదా బెత్షెబా భర్త ద్వారా మాత్రమే తమ కోరికను, శరీర అవసరాన్ని తీర్చుకోవాలే తప్ప వివాహం బయట శారీరక కోరిక తీర్చుకోవడము దేవుని దృష్టిలో వ్యభిచారము. పిలుస్తున్నాడు, దావీదు కబురు పెట్టాడు. మొదటిగా ఎవరో తెలుసుకోమన్నాడు. వార్త వచ్చింది, రాజా ఎవరినైతే మీరు ఎంక్వైరీ చేయమన్నారో ఎంక్వైరీ చేశా. ఎవరు ఆమె? నెంబర్ 1, మీ దగ్గర పనిచేస్తున్న మంత్రి గారి యొక్క మనవరాలు. నెంబర్ 2, మీ సైన్యంలో ముఖ్యులైనటువంటి 37 మందిలో ఒకడైనటువంటి ఎవరట? ఎలీయాము యొక్క కుమార్తె. 3, మీకోసం మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించి మీకోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండేటటువంటి ఊరియా అనేటటువంటి బహు నమ్మకమైన సైనికుని యొక్క భార్య. 3 జీవితాలతో పెనవేసుకున్నటువంటి బంధం కలిగినటువంటి బంధువు బెత్షెబా. ఈ విషయం దావీదుకు తెలిసినప్పుడు ఖచ్చితంగా ఒక అడుగు వెనక్కి వేయాల్సిందే. ఎందుకంటే ఆమె పరాయి స్త్రీ కాదు, ఆమె అపరిచితురాలు కాదు, అడ్రస్ లేనటువంటి స్త్రీ కాదు. తనకు బహు కావలసిన, తన చుట్టూ కాపుదల ఏర్పాటు చేసేటటువంటి మంత్రి యొక్క మనవరాలు, సైనికుని యొక్క కూతురు, ప్రాణం పెట్టడానికి తెగించేటటువంటి నమ్మకమైనటువంటి సైనికుని యొక్క భార్య, ఈ 3తో పెనవేసుకున్నటువంటి బంధుత్వము కలిగినటువంటి బెత్షెబా గురించి విన్నప్పుడు ఖచ్చితంగా దావీదు చచా ఇలాంటి మనిషిని నేను చూసింది తప్పు, ఆమె జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఒకవేళ ఈ విషయం కనుక నా మంత్రికి తెలిస్తే నా ముఖం మీద ఉమ్మి వేస్తాడు. డైరెక్ట్గా వేయకపోయినా ఇలాంటి రాజు దగ్గర నేను సేవ చేస్తుంది, నన్ను చునకనగా చూస్తాడు, తృణీకరిస్తాడు. ఒకవేళ సైనికులుగా ఉన్నటువంటి వాళ్లకు తెలిసిన, ఎలీయాముకు తెలిసిన, ఊరియాకు తెలిసిన, మహారాజుగా ఉన్న నా గురించి వాళ్ళు చాలా అసహ్యంగా మాట్లాడుకుంటారు. కాబట్టి ఇంత బతికి ఎందుకు కుక్క చావు చావాలి నేను అని చెప్పి దావీదు ఆ రోజు తన స్థితిని మర్చిపోకుండా,
తన సాక్ష్యాన్ని విడిచిపెట్టకుండా, దేవుడు తనకిచ్చినటువంటి హోదాను చునకను చేయకుండా జాగ్రత్త వహించాల్సింది. మళ్ళా చెప్తున్న సహోదరి సహోదరులు, దేవుడు నీకంటూ బాధ్యతనిచ్చాడో, భర్తగా కావచ్చు, భార్యగా కావచ్చు, తండ్రిగా కావచ్చు, తల్లిగా కావచ్చు, ఒక ఉద్యోగస్తురాలుగా కావచ్చు, ఉద్యోగస్తుడిగా కావచ్చు, ఒక టీచర్గా కావచ్చు, ఒక డాక్టర్గా కావచ్చు, ఒక ఎంఎన్సీ కంపెనీలో పనిచేసేవాడిగా కావచ్చు, ఒక లాయర్గా కావచ్చు. ఏ బాధ్యత అయితే దేవుడు నీకు ఇచ్చాడో ఆ బాధ్యతలో నమ్మకంగా జీవించు, యథార్థంగా జీవించు. ఒక సేవకుడిగా, సంఘ పరిచర్యలో పాలు పంచుకున్నటువంటి పరిచారకునిగా దేవుడు ఒకవేళ నీకు బాధ్యతనిస్తే ఇచ్చిన బాధ్యతకు న్యాయం చేయి. అంతేగాని ఇచ్చిన బాధ్యతను పక్కన పెట్టేసి, పన్నంగా పెట్టేసి పాపం చేస్తానంటే కుదరదు. దావీదు కబురు పెట్టాడు, ఎంక్వైరీ చేశాడు, ఎవరు ఆమె అని చెప్పి ఎంక్వైరీ చేశాడు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, మనలో ఎవరైనా ఎవరు ఆమె? నీకు భర్త ఉన్నప్పటికీ, భార్య ఉన్నప్పటికీ పరా స్త్రీ గురించి, పరాయి పురుషుని గురించి, అమ్మాయి గురించి, అబ్బాయి గురించి ఎంక్వైరీ చేస్తున్నావా? ఈ రోజుల్లో ఫోన్ కాల్స్ వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి. హౌ ఆర్ యూ అని పెడతారు, ఎవరో తెలీదు. మీరేం చేస్తారు? హూ ఆర్ యూ అని చెప్పి పెడతారు. అసలు హౌ ఆర్ యూ అని చెప్పేసి నీకు తెలియనటువంటి నెంబర్ నుంచి ఎవడో నువ్వు ఎలాగున్నావు అని అంటే నీకు ఎందుకు చెప్పు? పరిచయం లేనివాడు నువ్వు ఎలాగున్నావు అని చెప్పి అడుగుతున్నాడే, వాడికి ఎందుకంట నువ్వు ఎలాగుంటే పరిచయం లేనివాడికి? పని పాట లేనివాడు ఒక మెసేజ్ పెడతాడు, నువ్వు కుదురుగా ఉంటావా, హూ ఆర్ యూ అని పెడతావు. వాడు దానికి మళ్ళీ ఒక జవాబు పెడతాడు. పెళ్ళయింది, భర్త ఉద్యోగానికి వెళ్ళిపోయాడు, ఫోన్ వచ్చింది, మెసేజ్ వచ్చింది, హౌ ఆర్ యూ అని చెప్పేసి. ఈమె తిరిగి జవాబు పెడుతుంది, హూ ఆర్ యూ అని చెప్పేసి. మీకు పెళ్ళయిందా అని మెసేజ్ వచ్చింది, నాకు పెళ్ళయింది అని మెసేజ్ పెట్టండి. మీ ఆయన మంచోడేనా? ఇవన్నీ వాడికి అవసరమా? మెసేజ్ పెట్టేవాడికి అవసరమా? వాడికి జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం ఈవికుందా? లేనే లేదు. ఏమిటది? ఒక పైత్యం, ఏదో ఒక విధమైనటువంటి ఆకర్షణ. ఈ ఎస్ఎంఎస్లు కాస్త ఫోన్ కాల్లోకి వెళ్ళిపోయింది. ఇద్దరు తెగ మాట్లాడేసుకుంటున్నారు. భర్త ఉద్యోగానికి వెళ్ళడం ఆలస్యం, ఈమె ఫోన్ చేస్తుంది, అతడు మాట్లాడతాడు, అతడు ఫోన్ చేస్తాడు, ఈమె మాట్లాడుతుంది. అబ్బో, కాలక్షేపం 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 కాలక్షేపం. వీళ్ళ మాటలు పెరిగిపోయినాయి. ఈ మాటల్లో అతను అడుగుతున్నాడు, మీ ఆయన మంచోడేనా? మా ఆయన మంచోడే. మరి పెళ్లికి ముందు ఎవరైనా ప్రేమించావా? ప్రేమించడం ఏమిటి? చట్టాపట్టాలు వేసుకుని తిరిగాం, చట్టాపట్టాలు వేసుకుని తిరిగా అని చెప్పి అంటున్నావు కదా. మరి ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళిన ప్లేస్ అంతా చెప్తుంది, ఏమేమి చేసిందో చెప్తుంది. ఆఖరికి నేను ప్రెగ్నెంట్ అయ్యా. మరి ఏం చేశాడు? ప్రెగ్నెంట్ అయితే ఏం చేశావు? మా అమ్మ నాన్న వేరే పట్టణానికి తీసుకెళ్ళి నాకు అబార్షన్ చేయించేశారు. అలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అబార్షన్ చేయించారు. మరి అబార్షన్ చేయించారని చెప్పి అంటున్నావు, కానీ నువ్వు ఎవరినైతే ప్రేమించావో అతన్ని పెళ్లి చేసుకోకపోయావా? మా ఇద్దరికి పెళ్లి కుదరలా, మా పెద్దలు ఒప్పుకోలా. ఆఖరికి ఇదిగో ఈ అమాయకుడు దొరికాడు, ఈ అమాయకుడికి ఇచ్చి నాకు పెళ్లి చేశారు. మరి ప్రేమించిన వాడిని ఏం చేశావు? వదిలిపెట్టలా. నా భర్త లేనప్పుడు వాడి దగ్గరికి వెళ్తా, వాడితో కాస్త తిరిగి వస్తా. ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత భర్త ఉద్యోగానికి వెళ్ళాడు కదా, మధ్యాహ్నం తిరిగి వచ్చాడు. ఇదేంటి వేళాపాలకాల సమయంలో తిరిగి వచ్చేసాడేంటి? భర్త అంటున్నాడు, నేను కాస్త హెడ్ఏక్తో బాధపడుతున్నా, పడుకుంటాను, డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి అని చెప్పి వెళ్ళి పడుకున్నాడు. పడుకోవడం ఆలస్యం, ఈమె చేయి కుదురుగా ఉండదు కదా. వెంటనే వాడికి ఫోన్ చేసింది. వాడికి ఫోన్ చేస్తే అదే సమయంలో భర్త దగ్గర ఫోన్ కూడా రింగ్ అయ్యింది. భర్త ఫోన్ రింగ్ అయ్యేసరికి భర్తకు ఫోన్ వచ్చింది కాబట్టి లేస్తాడని చెప్పేసి ఫోన్ కట్ చేసింది. ఎప్పుడైతే ఈ ఫోన్ కట్ చేసిందో భర్త ఫోన్ కూడా కట్ అయింది. కాసేపు తర్వాత భర్త నిద్రపోయాడని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసింది. ఎవడికి? వాడికి. మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ భర్త పక్కన ఉన్నటువంటి ఫోన్ రింగ్ అవుతా ఉంది. మళ్ళీ మా ఆయనకి ఫోన్ వచ్చిందని చెప్పేసి కట్ చేసింది. మళ్ళీ భర్త దగ్గర ఉన్న ఫోన్ కట్ అయిపోయింది. ఇదేంటి, నేను వాడికి ఫోన్ చేస్తుంటే నా భర్త పక్కన రింగ్ అవుతుంది ఏమిటి అని మళ్ళీ రింగ్ చేసింది. మళ్ళీ భర్త పక్కన ఫోన్ రింగ్ అయింది, మళ్ళీ కట్ చేసింది. భర్త పక్కన ఫోన్ కట్ అయ్యింది. డౌట్ వచ్చింది.
భర్తను చూస్తే పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. సరే చూద్దామని చెప్పి మళ్ళీ డైల్ చేసింది. భర్త పక్కన ఉన్నటువంటి ఫోన్ రింగ్ అవుతా ఉంది. నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి చూస్తే తన ఫోన్ నెంబరే భర్త దగ్గర రింగ్ అవుతా ఉంది. ఇదేంటి, నేను ఎవరికో ఫోన్ చేస్తా ఉంటే మా ఆయన ఫోన్లో రింగ్ అవుతుంది ఏమిటి అని చెప్పేసి ఒక్కసారిగా కట్ చేసింది. మనోడేమో కళ్ళు తెరిచాడు. నాకే చేస్తున్నావు ఏంటి? ఇంతకాలం ఫోన్లో కబుర్లు చెప్పింది ఎవరితోనో కాదు, మరి నాతోనే. నా వాయిస్ మార్చి నీతో మాట్లాడా. నీ గురించి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నీ క్లాస్మేట్ ఎవడో ఫోన్ చేసి నీ బతుకంతా చెప్పాడు నాకు. నిజమో కాదో అని చూద్దామని చెప్పేసి వేరే నెంబర్ నుంచి నా సెల్ ఫోన్లోనే సెకండ్ సిమ్ వేశా. ఏ సిమ్ వేశాడట? సెకండ్ సిమ్ము. మీ ఫోన్లో సెకండ్ సిమ్ ఉందా అండి? రెండో సిమ్ ఉందా? వాడు పళ్ళు ఊడిపోయినాయి, హాస్పిటల్ పాలయ్యాడు, పళ్ళు మొత్తం ఊడిపోయినాయి. డాక్టర్ అడిగాడు, ఇలా ఎవరు కొట్టారయ్యా నిన్ను అని చెప్పి. మా ఆవిడే కొట్టిందండి అని చెప్పి అన్నాడు. మీ ఆవిడ ఎందుకు కొట్టిందయ్యా అని చెప్పంటే, నా కర్మ గాలి. కర్మ కాలితే గాలింది కానీ నీ భార్య ఎందుకు కొట్టిందో చెప్పు. ఏం చెప్పమంటారంటే, మొదటి సిమ్కేమో వైఫ్ 1 అని పెట్టా, రెండో సిమ్కేమో వైఫ్ 2 అని పెట్టా. నా భార్యకి 2 సిమ్ములు ఉన్నాయి. వైఫ్ 1 వైఫ్ 2 అనేసరికి నా భార్య అపార్థం చేసుకుని పళ్ళు రాలగొట్టేసింది. భర్తలో ఒకవేళ మీ వైఫ్కి 2 సిమ్ములు ఉంటే వైఫ్ 1 వైఫ్ 2 అని పెట్టకండి. అర్థమైందా? జరిగిన విషయం ఏమిటంటే, ఆ భర్త 2 సిమ్ములు పెట్టాడు. దాంట్లో అనుకుంది ఎవడికో ఫోన్ చేస్తున్నానని చెప్పి, ఎవడో నాతో మాట్లాడుతున్నాడని చెప్పి, తీరా చూస్తే భర్తతోనే మాట్లాడింది. కాసేపు అయ్యేసరికి అమ్మ నాన్న తలుపు కొట్టారు. వచ్చి తలుపు తెరిచింది. ఏమిటే, ఏం జరిగిందే? మమ్మీ మీరెందుకు వచ్చారు? డాడీ మీరెందుకు వచ్చారు? వచ్చారు ఏమిటి? అల్లుడు గారు కబురు పెట్టారు అర్జెంటుగా రమ్మని చెప్పేసి. లేచి భర్త బయటకు వచ్చాడు. మీ అమ్మాయి ఆనిముత్యం అన్నారుగా, చాలా మంచిది అన్నారుగా, తల దించడం తప్ప తల ఎత్తడం చేతగాదన్నారుగా. 3 సార్లు అబార్షన్ చేయించారు మీరు. అయ్యా ఎవరో కావాలని చెప్పేసి ఇవన్నీ కావాలని అబద్ధాలు చెప్పారయ్యా, తప్పుడు ప్రచారం అయ్యా, అస్సలు కాదయ్యా. ఎవడో చెప్తే నమ్మేవాడిని కాదు, నీ కూతురే చెప్పింది. మా కూతురు నీకెందుకు చెప్పిద్దయ్యా? మరి చెప్పింది కావాలని అడగండి. ఏమే నువ్వు చెప్పావా మీ ఆయనకి? చెప్పాను నాన్న. నీకేం పోయే కాలం వచ్చిందే? చేయకూడని పాపిష్టి పని చేసేసి మళ్ళీ నీ భర్తకే మొత్తం చెప్పేశావా? మొత్తం బయట పెట్టింది. పాపిష్టి దాన్ని మీరు నాకు అంటగట్టి ఆనిముత్యం అని చెప్పి అంటగట్టి నా జీవితం నాశనం చేస్తారా? పట్టుకెళ్ళని మీ కూతుర్ని అని చెప్పేసి ఆ రోజు తన భార్యను అత్తమ్మావుని ఇంట్లోంచి బయటికి గెంటేశాడు. సహోదరి సహోదరులు, అవసరమా? ఈరోజు చాలామంది అపరిచితులతో చాటింగ్ చేస్తున్నారు, అపరిచితులతో ఫోన్లో మాట్లాడుతున్నారు, ఆడియో కాల్ చేస్తున్నారు, బరి తెగించి వీడియో కాల్ చేస్తున్నారు. కుటుంబాలను చేతులారా నాశనం చేసేసుకుంటున్నారు. దావీదుకు అవసరమా? తనకంటూ భార్య ఉంది, తనకంటూ కుటుంబం ఉంది, తనకంటూ ఒక బాధ్యత ఉంది, దేశాన్ని పరిపాలించాల్సినటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు తనకిస్తే తనకు అవసరమా పక్కింటి దాంతో సంబంధం? పిలిపించాడు. పిలిపిస్తే జరిగిందేమిటి? బత్షెబా పిలవడం ఆలస్యం, వచ్చేసింది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? వాడు పిలవడం ఆలస్యం, ముస్తాబై వెళ్ళిపోతాం. అది పిలవడం ఆలస్యం, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతాం. హోటల్ బుక్ చేసేస్తాం, రిసార్ట్కు తీసుకెళ్ళిపోతాం. ఉన్నారా మన మధ్య అలాంటి వాళ్ళు? ఉంటే జాగ్రత్త పడ్డం మంచిది. దావీదు పిలిచాడట, ముస్తాబై వచ్చేసిందట. ఎంతవరకు ఇది కరెక్ట్? ఉన్నారా ఈరోజు? నీ ఇంటికి నీ భార్య లేని సమయంలో ఎందుకు అది వస్తుంది? నీ ఇంటికి నీ భర్త లేని సమయంలో వాడెందుకు వస్తున్నాడు? భర్తగా భార్యగా నీకంటూ కుటుంబం ఉన్నప్పుడు పరపురుషుడు నీ ఇంటికి ఎందుకు వస్తున్నాడు? పర స్త్రీ నీ రూమ్కి ఎందుకు వస్తుంది? పర స్త్రీ నీ ఇంటికి ఎందుకు వస్తుంది? ఒక్కసారి ఆలోచించు. ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, నా జీవితంలో ఎప్పుడూ కూడా నా భార్య తప్పించి నా గదిలో మరొక స్త్రీ లేదు, నా భార్యతో తప్ప మరొక స్త్రీతో నేను తప్పు చేయలేదు, నా
భర్తతో తప్ప మరొక పురుషునితో తప్పు చేయలా. ఎప్పుడు కూడా నా భర్తతో తప్ప, నా భార్యతో తప్ప ఏకాంతంగా ఏ ఒక్క పరస్త్రీతో కానీ పరపురుషునితో కానీ గడపలా. నా ఇంటికి పరస్త్రీని రానివ్వలా, పరపురుషుని రానివ్వలా. మళ్ళీ ఎంతమంది చెప్పగలరు? దావీదుకి అవసరమా పరాయి స్త్రీని తన ఇంటికి పిలిపించుకోవడం? ఈరోజు ప్రశ్నిస్తున్నాడు దేవుడు నిన్ను, నీకు అవసరమా? మీ ఆవిడి పుట్టింటికి వెళ్ళినప్పుడు నీ ఇంటికి, నీ రూముకి ఎవరెవరు వస్తున్నారు? నీ భర్త ఉద్యోగానికి అని చెప్పి వెళ్ళినప్పుడు, క్యాంపుకి అని చెప్పి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరింటికి వెళ్తున్నావు, ఎవరి గదికి వెళ్తున్నావు, ఎవరు నీ ఇంటికి వస్తున్నారు? ఒక్కసారి ఆలోచించో. భర్త ఉద్యోగానికి వెళ్ళాడు, వెంటనే పిలిచేసింది ఎవరిని? ప్రియుడట. పెళ్ళైన తర్వాత భర్తే ప్రియుడు, పెళ్ళైన తర్వాత భార్య ప్రియురాలు. కానీ భర్త ఉన్నప్పటికీ మరొక ప్రియుడు, భార్య ఉన్నప్పటికీ మరొక ప్రియురాలు. ఈ వ్యవస్థ దేవునికి విరుద్ధం. నీకు నష్టాన్ని, కష్టాన్ని, అవమానాన్ని, నాశనాన్ని తీసుకొస్తుంది. భర్త వెళ్ళిపోయాడు, ప్రియుడు వచ్చేసాడు. భర్త ఆఫీస్లో తాళం చెవి, తన టేబుల్కున్న తాళం చెవి మర్చిపోయాడు. వెళ్ళిన వాడు కాస్త మళ్ళా తిరిగి వచ్చాడు, తలుపేస్తుంది. తలుపు కొడుతున్నాడు, తలుపు తీర్చల్లా. ఫోన్ చేశాడు, నేనే తిరిగి వచ్చా, తలుపు తీ. ఏం చేయాలో అర్థం కాల. ఎందుకని? పరాయి పురుషుడు ఆ ఇంట్లో అడుగు పెట్టాడు. వెంటనే వాడిని దాచేసింది, బెడ్రూమ్లో దాచిపెట్టేసింది. మొగుడు ఇంట్లోకి వచ్చి తిన్నగా బెడ్రూమ్లోకి వెళ్ళబోతున్నాడు. ఏం చేయాలో తెలియక బెడ్రూమ్లో దాక్కున్నవాడు కాస్త 4వ అంతస్తులో నుంచి, పక్కన డ్రైనేజ్ పైప్ ఉంటుంది కదా, ఆ పైపు పట్టుకొని 4th ఫ్లోర్ నుంచి దిగాలని ప్రయత్నం చేసి పైనుంచి కింద పడ్డాడు. నడు ఇరిగిపోయింది. బతికున్నంతకాలం మంచం మీద పడ్డాడు. బ్రతికున్నంతకాలం నడవలేక, కదలలేక, మెదలేక మంచం మీదే బ్రతకాల్సిన స్థితి ఏది తీసుకొచ్చింది? అక్రమ సంబంధం. వింటున్నారా? భర్త లేనప్పుడు, భార్య లేనప్పుడు పరాయి పురుషుడు కానీ, పరాయి స్త్రీ కానీ, తమ్ముళ్ళు చెల్లెళ్ళో నీ గదిలోనికి పరాయి అబ్బాయి కానీ, పరాయి అమ్మాయి కానీ రావడానికి వీల్లేదు. ఒకవేళ అటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నట్లయితే వినో, నడుము ఇరిగిపోతుంది, కాళ్ళు చేతులు విరుగుతాయి, దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడో. ఈ విషయాన్ని మర్చిపోకండి. 2 పిలిపించాడు, 2 పాపం చేశాడు. ఎవరితో పాపం చేస్తున్నాడు? పరాయి స్త్రీతో, మరొకని భార్యతో. పైపెచ్చు తన చుట్టూ నమ్మకంగా పనిచేస్తున్న, నమ్మకంగా సైనికులుగా ఉంటున్న, తన కోసం ప్రాణం పెట్టేటటువంటి బహు నమ్మకమైన, యథార్థమైనటువంటి వారి జీవితాలను, వారికున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ, నమ్మక ద్రోహం చేస్తూ ఊరియా భార్యను తాను పిలిపించుకున్నాడు. ఆమె వచ్చేసింది. ఒకవేళ రాజుగారు పిలిచారు కాబట్టి రాకపోతే అది అమర్యాద. రాజుగారు పిలిచినప్పుడు రాకపోతే అది పొగరనుకుంటారేమో, అహంభావం అనుకుంటారేమో అని చెప్పి ఒకవేళ బెత్షెబా వచ్చింది అనుకుందాం. వచ్చిన తర్వాత రాజు, నువ్వు నగ్నంగా స్నానం చేయడం నేను చూశాను, నీ అందానికి మైమరిచిపోయాను, కాబట్టి నిన్ను పిలిచాను, నిన్ను కోరుకుంటున్నాను. ఈ భాష మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా బెత్షెబా చెప్పాల్సిందేడు తెలుసా? మహారాజా, ఒక నిమిషం, మీరంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరికి గౌరవం, యథార్థతకు మారు పేరు, నీతి నియమాలకు మారు పేరు, ఆత్మీయతకు మారు పేరు. దేవుని దృష్టిలో బహు నమ్మకమైనటువంటి రాజు మీరు. మీలాంటి వారు కోరుకుంటే కోట్ల మంది వస్తారు, అంటే ఎంతమంది వస్తారు. కానీ ఒక వాస్తవం చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు నాతో తప్పు చేస్తే కాసేపు సంతోషిస్తారేమో కానీ ఇది మీకు మాయని, మచ్చగా మిగిలిపోతుంది. నలుగురి మధ్య మీ నామం పాడైపోతుంది. అందరూ మిమ్మల్ని చూసి హేళన చేస్తారు. అయినా రాజా, ఒక సైనికుడి భార్య అయిన నాతో మీకేంటి చెప్పండి. దయచేసి అర్థం చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఎవరైనా మీకు దాసోహం అవుతారు, నేను కూడా దాసోహం అవుతాను. కానీ దానివల్ల పొందుకునే సంతోషం కంటే వచ్చేటటువంటి నష్టమే ఎక్కువ. దయచేసి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. అందంటారా? అంటే బాగుండేది. ఊరుకోండి బ్రదర్. రాజు పిలిపించి, అందమైన రాజు పిలిపించి రా తప్పు చేద్దామని అంటే బెత్షెబా ఎలా ఉంటుంది? సరే, ఒక పేజ్ తిరిగేయండి.
అక్కడ చూద్దాం. ఒక అందమైన అమ్మాయి ఒక అబ్బాయి ఇంటికి తీసుకెళ్ళబడింది. చూద్దాం రండి. మొదటి వచనము 13వ అధ్యాయము. తరువాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారు అను ఒక ఏమిటట సుందరి, అందమైన సౌందర్యము కలిగిన ఒక కూతురు దావీదుకుంది, అబ్షాలోముకు చెల్లి. ఇక్కడ ఈమె కూడా అందమైందే. ఈ అందమైనటువంటి అమ్మాయిని ఒక పాపిష్టోడు ఇష్టపడ్డాడు. ఆ పాపిష్టోడు ఎవరు ఏమిటి తర్వాత చూద్దాం. ఇష్టపడినప్పటికీ తన ఇష్టాన్ని చెప్పుకోలేక, తన ప్రేమను పంచుకోలేక బిక్క చచ్చిపోతున్నప్పుడు, బక్క చిక్కిపోతున్నప్పుడు ఒక పనికి మాలిన స్నేహితుడు వచ్చి, ఏమిటి చిక్కిపోతున్నావు, ఏమైంది అని అడిగితే, ఇదిగో తామారుని నేను ఇష్టపడుతున్నా, అందమైన తామారుని నేను ఇష్టపడుతున్నా, ప్రాణంగా ప్రేమిస్తున్నా, ఆమె నాకు దొరకకుండా పోతుంది. ఈ పనికి మాలిన స్నేహితుడు ఒక పనికి మాలిన సలహా ఇచ్చాడు. మీ బంధువే గనుక, మీ ఇంటిదే గనుక ఒకరోజు మీ రూమ్కి పిలిపించు, నువ్వు పిలిస్తే వస్తుంది అని అంటే అలాగే పిలిపించాడు. పాపం తామారు అతని దగ్గరికి వచ్చింది, అతని గదికి వచ్చింది. ఎందుకు వచ్చిందయ్యా అంటే, పిలిచినవాడు పరాయివాడు కాదు, పిలిచినవాడు సొంతోడే, అన్నయ్య. ఎవడు ప్రేమించాడంట చెల్లిని? అన్నయ్య ప్రేమించాడట. ఏ కాలం చెప్పండి? పోయే కాలం. రోజు ఓ తల్లి, ఒక చెల్లి నా దగ్గరికి వచ్చింది, అన్నయ్య ఇష్టపడిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం తప్ప అన్నయ్య? ఇలాంటి కేసులు నా దగ్గరికి వస్తాయి. నేనేం మాట్లాడలా. అది కాదన్నయ్య, ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను అన్నయ్య, ఆత్మీయుడు అన్నయ్య, మంచోడు అన్నయ్య, చదువుకున్నోడు అన్నయ్య, ఉద్యోగం చేస్తున్నాడు అన్నయ్య, ఆత్మీయుడై ఉండి, మంచోడై ఉండి, చదువుకున్నవాడై ఉండి, ఉద్యోగం చేస్తున్నవాడై ఉండి, అలాంటి వాడిని ప్రేమిస్తే తప్పంటారన్నయ్య, అలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడితే తప్పంటారన్నయ్య. మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అన్నయ్య, కుదరదని చెప్పేస్తున్నారు అన్నయ్య, నాకు గుండె పగలగొట్టేస్తున్నారు, చచ్చిపోవాలనిపిస్తుంది అన్నయ్య. బో 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 బో. అంతా విన్న తర్వాత అమ్మ ప్రార్థన చేస్తా, అది దేవుని చిత్తమైతే వివాహం జరుగుతుంది, దేవుని చిత్తం కాకపోతే వివాహం జరగదు. ప్రార్థన చేశా, అన్నయ్య మీరు ఏదో ఒకటి చేసి దేవుడు మా ఇద్దరిని కలుపులాగా ప్రార్థన చేయి. ఎంత ఏడ్చినా ఇదే ప్రార్థన, ప్రభువా నీ చిత్తమైతే, అది నీ ఏర్పాటు అయితే వివాహం జరిగించు. వెళ్ళిపోయింది. కొంతమంది వచ్చిన తర్వాత ఒక తల్లి వచ్చింది, వచ్చి అయ్యా దయచేసి ప్రార్థన చేయ్యా, నా కూతురు జీవితం ప్రమాదంలో ఉందయ్యా అని తను చెప్పుకుంటా, తన స్టోరీ తను చెప్పుకుంటా వచ్చింది. ఏంటమ్మా సమస్య? ఏం లేదయ్యా, నా కూతురు ఒక అబ్బాయిని ప్రేమించింది, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటుంది, లేకపోతే చచ్చిపోతానంటుంది, ఇంట్లోంచి వెళ్ళిపోతానంటుంది. ఒకగానొక కూతురయ్యా, ఇంట్లోంచి వెళ్ళిపోతే మేము బతకలేమయ్యా, చచ్చిపోతే మేము బతకలేమయ్యా, తన మనస్సు మార్చుకోలాగా ప్రార్థన చేయ్యా. అమ్మా ఆ అబ్బాయి ఆత్మీయుడయ్యా, మీ కూతుర్ని పోషించగలడయ్యా, ఉద్యోగం కూడా ఉందయ్యా, ప్రార్థన చేయండి అమ్మా, ఒకవేళ అది దేవుని చిత్తం అయితే పెళ్లి చేయండి. చేయలేమయ్యా. ఎందుకు పెళ్లి చేయలేరు? ఆ పాపిష్టిది అన్నయ్యనే ప్రేమించిందయ్యా, అన్నయ్యని పెళ్లి చేసుకుంటానంటుందయ్యా. ఎలా చేయమంటావయ్యా? అదేంటి తల్లి, అన్నయ్యని ప్రేమించటం ఏమిటి? అవునయ్యా, అది మా అక్క కొడుకయ్యా, అంటే పెద్దమ్మ కొడుకుని ప్రేమించిందయ్యా, వాడినే పెళ్లి చేసుకుంటానంటుందయ్యా. ఎవరు ఒప్పుకుంటారయ్యా? ఎలా ఒప్పుకుంటారయ్యా? ఇది సంస్కారం కాదు, సంప్రదాయం కాదు కదయ్యా, ఇది వాయా వరస తప్పినటువంటి పశుప్రాయం కదయ్యా. ఏం మాట్లాడాలో అర్థం కాల. అయ్యా అమ్మ ఎవరో కాదయ్యా, ఇందాక మీ దగ్గరకు వచ్చి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పిందా మీకు? అది చెప్పింది. అది మీ కూతురా? అది మా కూతురే. ఓరి పనికి మాలింది. నా దగ్గరకు వచ్చి ఏడుపు ముఖం పెట్టేసి, అన్నయ్య వాడు మంచోడు అన్నయ్య, ఆత్మీయుడు అన్నయ్య,
చక్కగా చదువుకున్నాడు అన్నయ్య. అసలు విషయం చెప్పిందా నాకు? అసలు విషయం చెప్పిందా? అసలు విషయం చెప్పలా. అసలు విషయం చెప్పకుండా బాగానే చేసుకుంటా. కొంతమంది ఒక అడుగు ముందుకేసి దేవుడే నాకు చూపిస్తున్నాడు. ఎవరిని చూపిస్తున్నాడట? దేవుడే నాకు చూపిస్తున్నాడు. ఒకరోజు ఒక సహోదరి వచ్చింది. వయసు ఎంతో తెలుసా మీకు? 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉంది. పెళ్లి కాల. నా దగ్గరికి వచ్చి, అన్నయ్య ఒక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఏమిటి? వయసులో అమ్మాయి పెద్దదైతే అబ్బాయిని పెళ్లి చేసుకోకూడదా అంది. అమ్మ, దేవుడు మొదట ఆదామును సృష్టించాడు, ఆ తర్వాత అవ్వను సృష్టించాడు. అబ్రహాము పెద్దవాడు, శారా చిన్నది. సాధారణంగా ఈ వ్యవస్థ అప్పటి నుంచి వస్తుంది. కాబట్టి సహజంగా పెళ్లి కొడుకు పెద్దోడై ఉంటాడు, పెళ్లి కూతురు చిన్నదై ఉంటుంది. అది కాదన్నయ్య, ఒకవేళ వయసు పెద్దదైనటువంటి అమ్మాయి వయసులో చిన్నోడైనటువంటి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పంటారా? అన్నయ్య, మీకు అర్థం కావట్లా. ప్రభువే నాకు చెప్తున్నాడు అన్నయ్య. ఏమిటట? తనకంటే వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకోమని ప్రభువు చెప్తున్నాడట. దేవుడే బయలుపరిచాడు అన్నయ్య అని అంటే నేను ఏమీ మాట్లాడకుండా కామైపోయా. పిచ్చి పట్టేసింది, దీనికి బాగా ముదిరిపోయింది అని చెప్పి నేను కామైపోయా. అన్నయ్య, మీరు మాట్లాడరు ఏమిటి అన్నయ్య? నేను మాట్లాడకుండా కామగా ఉండిపోయా. అప్పుడు ఆమె అంటది, మీరు ఏమనుకోకపోతే, మీ కోపం రాకపోతే ఒక విషయం చెప్తానంది. చెప్పు తల్లి అన్న. నా వయసు చెప్పాక 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు. ప్రభువు బయలుపరిచాడట. ఏమిటి? మీ అబ్బాయి సాహస్ ప్రిన్స్ ఉన్నాడు కదా, సాహస్ ప్రిన్స్ని చేసుకోమని ప్రభువు బయలుపరిచాడు నాకు. మీరు ఎలా నవ్వారో నేను కూడా అలాగే నవ్వా. నేను అనుకున్నాను మీకు కోపం వస్తుందని, నేను అనుకున్నాను కొడతారని, మీరు నవ్వుతున్నారేమిటి అని అంటే, తల్లి నువ్వు క్యూలో ఉన్నావు అని చెప్పా. దేంట్లో ఉంది? క్యూలో ఉన్నావు నువ్వు. అదేమిటి? నీలాంటి వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి ఎంతమంది చెప్తారో, అయ్యా దేవుడు మీకు ఏమైనా బయలుపరిచాడా? ఏం బయలుపరిచాడండి? మా అమ్మాయి సంగతి మీకు ఏమైనా బయలుపరిచాడా? ఏమీ బయలుపరచలేదండి. మాకు చాలా కాలం క్రితమే బయలుపరిచాడు. ఏమిటట? మీ అబ్బాయి అట మా అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడట. ప్రభువు బయలుపరిచాడు. ఒక ఆయన ఉత్తరం రాసేశాడు, అయ్యా మీ పెద్ద కుమారుడు సాహస్ ప్రిన్స్ గురించి మీరు అమ్మాయిని వెతక్కండి, ఆ అమ్మాయి మా ఇంట్లోనే పుట్టింది. నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. వీళ్ళు ఇలా ఉత్తరాలు రాస్తూ నా దగ్గరకు వచ్చి ప్రభువు బయలుపరిచాడంటే, మొన్న ఒక ఆవిడ వచ్చాదే అంటే, అమ్మ ఎంతమందికి బయలుపరిచాడమ్మా? వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ప్రభువే బయలుపరిచాడు, ప్రభువే బయలుపరిచాడు, ప్రభువే చెప్పాడు. దయచేసి గమనించి, ఇవన్నీ డ్రామాలో. ఏంటివి? డ్రామాలు. ఆ చెల్లొచ్చి డ్రామా. ప్రభువు బయలుపరిచాడన్నా, దేవుని చిత్తమన్నా, అన్నయ్యను పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తమా? ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ డ్రామాలు. ఆ డ్రామాలు మనకు తెలియక మనం సాధారణంగా ఏం చేస్తాం? పాపం పిచ్చిది ఎవరినో ప్రేమించిందంట, వాడు మంచోడు అంటే, ఇంట్లో ఒప్పుకోవట్లేదంట. ఆ తల్లి వచ్చి అసలు బండారం మొత్తం బయట పెట్టేసింది. అర్థమవుతుందా? సహోదరి సహోదరులు, ఆనాడు బెత్షెబాను దావీదు పిలిచాడట. దావీదు పిలిస్తే బెత్షెబా వెళ్ళిపోయిందట. ఇప్పుడు జరుగుతుంది ఏమిటయా అంటే, తామారు అనేటటువంటి ఒక సౌందర్యవతిని అమోను అనేటటువంటి సహోదరుడు పిలిపించాడు. పిలిపించి ఏం చేస్తున్నాడో చూద్దాం రండి. 10వ వచనం. వారందరూ బయటికి పోయిన తర్వాత, అమ్మోను నీ చేతి వంటకము నేను భుజించినట్లు దానిని నా గదిలోనికి తెమ్మనగా, తామారు తాను చేసిన అప్పములను తీసుకొని గది లోపలనున్న తన అన్నయ్య అమ్మోను దగ్గరకు తీసుకొచ్చింది. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము, నాతో శయనించుము. ఎంత పాపిష్టుడండి వీడు! ఓ పక్క చెల్లి అంటున్నాడు, మరోవైపు
రా పాపం చేద్దాం అంటున్నాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఒకవైపు అక్క అక్క అంటూ, అన్న అన్న అంటూ, బ్రదరు బ్రదరు అంటూ, సిస్టరు సిస్టరు అంటూ, ఒకవైపు పిలుపులు చూస్తేనేమో అద్భుతం, చేసేవన్నీ కూడా పాపిష్టి పనులు. ఉన్నారా మన మధ్య? దెయ్యం పట్టిన వాళ్ళు, కామ పిశాచీలు పట్టిన వాళ్ళు ఉంటే జాగ్రత్త పడితే మంచిది. ఒకవైపు సిస్టరు సిస్టర్ అంటున్నాడు, మరోవైపు చేయబట్టుకుంటున్నాడో. ఈరోజు మన మధ్య ఎవరైనా అలాంటి పాపిష్టోళ్ళు ఉన్నట్లయితే జాగ్రత్త, దేవుడు చెయ్యి తీసి పడేస్తాడు, నరికేస్తాడు. జాగ్రత్త పడితే మంచిదే. చెల్లి చెల్లి అంటున్నాడు, చేయబట్టుకున్నాడు. పాపం ఆ తామారుకు ఏం అర్థం కాల. తామారు ఎవరు? ఎటు చెప్పండి? అందమైంది, సౌందర్యవతి. సహోదరుడు తన చేయి పట్టుకున్నప్పుడు తామారు ఏం చేసిందో తెలుసా? చూడండి ఎంత చక్కగా రెస్పాండ్ అవుతుందో, ఏ విధంగా తన జీవితంలో జరగబోతున్న దారుణాన్ని బట్టి ఎలా ప్రతిస్పందిస్తుందో చూద్దాం రండి. 12వ వచనం, నాతో పాపం చేయని చెప్పి తన సహోదరుడు అన్నప్పుడు, నా అన్న నన్ను అవమానపరచొద్దు, ఇలాగూ చేయుట ఇశ్రాయేలీయులకు తగదు, ఇట్టి జార కార్యము నీవు చేయవద్దు, నా అవమానము నేనెక్కడ దాచుకొందును, నీవును ఇశ్రాయేలీలలో దుర్మార్గుడవగుదువో. అర్థమవుతుందా? ఏమిటి పిచ్చి ఆలోచన, ఏమిటి పిచ్చి కోరిక? ఇలాంటివి చేయటం తప్పు, ఇది అవమానం. అంతేకాదు, ఇశ్రాయేలీయులమైన మనము దేవుని బిడ్డలము, దేవుని బిడ్డలమైన మనము ఇలా జారత్వానికి చోటు ఇవ్వడం తప్పు. ఇంకొంచెం ముందుకు వెళ్ళేమంటుంది తెలుసా? అందరూ నిన్ను చూసి చీ అంటారు, పాపిష్టివాడి అంటారు, దుర్మార్గుడు అంటారు. అందరి ఎదుట తల దించుకోవాల్సి వస్తుంది. పిచ్చి వేషాలు వేయొద్దు. చెప్పిందా చెప్పలేదా? అర్థమైందా? తామారు ఎవరట? సౌందర్యవతి అని మాత్రమే లేదండి అక్కడ. అదే చెప్పా నేను. అబీగయలు గురించి మాట్లాడుతూ సుబుద్ధి కలిగిన స్త్రీ, బత్షెబా గురించి మాట్లాడుతూ బహు సౌందర్యము కలిగిన స్త్రీ, అంతే తప్ప ఆమె గుణం గురించి లిఖించబడలా. కానీ తామారు గురించి లిఖించబడింది. చూద్దారండి ఏముంది అక్కడ. 2వ వచనం, తామారు ఏముంది అక్కడ? కన్యక అంటే అర్థం ఏమిటి? కన్యత్వాన్ని పోగొట్టుకొని పరిశుద్ధంగా జీవించినటువంటి అందగత్తె కన్యక. రిబ్కా గురించి కూడా అదే మాట ఉంది, కన్యక. యేసుకు జన్మనిచ్చిన మరియ గురించి అదే రాయబడి ఉంది, కన్యక. తామారు గురించి అదే రాయబడి ఉంది, కన్యక. అంటే అప్పటి వరకు ఏ పురుషుడు కూడా ఆమె శరీరాన్ని తాకలేదు. ఎంతమంది చెల్లెల్లో ఆ మాట ఈరోజు చెప్పగలరు? ఎంతమంది తమ్ముళ్ళో ఆ మాట ఈరోజు చెప్పగలరు? యోసేపు నీతిమంతుడు, మరియా కన్యక. ఇది బైబిల్లో ఉంది. తమ్ముళ్ళో, వివాహం కాని తమ్ముళ్ళో ఎంతమంది చెప్పగలరు నేను ఏ అమ్మాయి శరీరాన్ని పాడు చేయలేదు? వివాహం కాని చెల్లెళ్ళలో ఎంతమంది చెప్పగలరు ఈరోజు కూడా నేను నా కన్యత్వాన్ని కాపాడుకున్నాను? పెళ్ళైనటువంటి భర్తలు, భార్యలు ఎంతమంది చెప్పగలరు నా భర్త తప్పించి, నా భార్య తప్పించి, పరాయి పురుషునితో, పరాయి స్త్రీతో నాకు ఎటువంటి శరీర సంబంధం లేదు అని చెప్పి? ఆ రోజు కన్యకైనటువంటి తామారు ఆరాటపడింది పరిశుద్ధతను కాపాడుకోవాలని. మరి ఎందుకని బత్షెబా ఆరాటపడలేదు? ఎందుకని దావీదు ఆరాటపడలేదు? తన పవిత్రతను కాపాడుకోవాలని. అటు దావీదు ఆరాటపడ్డాడు, ఇటు బత్షెబా ఆశపడింది. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు? పాపం చేసి పడేశారు. మొదటిగా పిలిపించాడు, రెండోదిగా పాపం చేశాడు. ఎందుకయ్యా అంటే దావీదు బత్షెబా యొక్క అందానికి ఏమయ్యాడో చెప్పండి, గడ్డి చెప్పండి, దాసోహం అయిపోయాడో. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దాసోహం అయిపోతున్నారు అందానికి, దాసోహం అయిపోతున్నారు డబ్బుకే, దాసోహం అయిపోతున్నారు త్రాగుడికే,
దాసోహం అయిపోతున్నారు పేకాటకి, దాసోహం అయిపోతున్నారు స్నేహానికి, దాసోహం అయిపోతున్నారు ప్రేమ పెళ్ళిళ్లకు. అడుగుతున్నా ఈరోజు నీ జీవితంలో దేనికి దాసోహం అయిపోతున్నావు? దేనికి లొంగిపోతున్నావు? దేనికి నీ జీవితాన్ని పన్నంగా పెట్టేస్తున్నావు? దేనికి నీ ఆత్మీయతను, నీ సాక్ష్యాన్ని వదిలిపెట్టేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఆ రోజు దావీదు మహారాజు, దేశాన్ని పరిపాలిస్తున్నవాడు, దేశం యొక్క భవిష్యత్తు తన చేతుల్లో ఉంది. అలాంటి వాడు ఆ రోజు ఒక స్త్రీ అందానికి దాసోహం అయిపోయాడు. ఈరోజు నువ్వు ఒక భర్తవే, నీకంటూ భార్య ఉంది, బిడ్డలు ఉన్నారో, దేనికో ఒక దానికి దాసోహం అయిపోయి సంపాదించిందంతా కూడా తీసుకెళ్ళి దాని చేతుల్లో పెడుతున్నావు. దరిద్రం కదో. రోజు తమ్ముడు వచ్చి ఏడుస్తున్నాడు, అన్నయ్య తినడానికి కూడా తిండి లేదన్నయ్య, అల్లాడిపోతున్నావు అయ్యా, అన్నయ్య నేను నా తల్లి ఏం చేయాలి అర్థం కావటల్లా, తినడానికి కూడా ఉండటల్లా, కడుపు కూడా మేము నింపుకోలేకపోతున్నాం అని అంటూ ఉంటే నాకు అర్థం కాలే. అడిగా, అదేంటమ్మా నీకు డాడీ లేడా, నాన్న లేడా? నాన్న లేకపోవడం ఏంటన్నయ్య? ఉన్నాడు అన్నయ్య. మరి నాన్నకు ఉద్యోగం లేదా? అయ్యో గవర్నమెంట్ ఉద్యోగం అన్నయ్య, 1,50,000 రూపాయలు జీతం అన్నయ్య. నాన్న ఉన్నాడు అంటున్నావు, 1,50,000 రూపాయలు జీతం అంటున్నావు, మీ ఇంట్లో తిండి లేకపోవడం ఏమిటి? మా కర్మ అన్నయ్య, మా కర్మ. ఏమైందో చెప్పు, ఏం చెప్పమంటావు అన్నయ్య? మా నాన్న ఒక స్త్రీకి దాసోహం అయిపోయాడు. ఇంటికి రాడన్నయ్య, నన్ను అమ్మను పట్టించుకోడన్నయ్య. ఉద్యోగంకి వెళ్తాడు, ఉద్యోగం నుంచి తిన్నగా దాని దగ్గరికి వెళ్తాడు, కష్టపడతాడు, జీతం తీసుకొస్తాడు, తీసుకొచ్చి దాని చేతికి అప్పగిస్తాడు. కట్టుకున్న భార్యను పట్టించుకోడు, కన్న కొడుకుని పట్టించుకోడు. మరి నీ స్కూల్ కాలేజీ ఫీజు ఎవరు కడతాడు? కాలేజీ ఎక్కడన్నయ్య, ఎప్పుడో మానేశాను. ఒక్కసారి ఆలోచించండి. కన్న కొడుకును కాదనుకొని, కట్టుకున్న దాన్ని కాదనుకొని, దేనికో దాసోహం అయిపోయి వీళ్ళ జీవితాలను, వీళ్ళ బ్రతుకును ఈ విధంగా నరకం చూపించటం ఎవరికైనా తగునంటారా? ఏడుస్తున్నాడండి. అమ్మకు ఆరోగ్యం బాగాలేదన్నయ్య, నాకేమో కనీసం ఫీజు కట్టి నాదుడు లేడన్నయ్య, కష్టపడదామంటే అమ్మను చూసుకోవాలన్నయ్య, ఏం చేయాలో అర్థం కావట్లా. సహోదరులు దాసోహం కాకండి. సైతాను తీసుకొచ్చేటటువంటి పాపిష్టి కోరికలకు దాసోహం కాకండి. దావీదు లాంటి వాడు ఆ రోజు ఒక అందగత్తెకు దాసోహం కావడం ఖచ్చితంగా నేరం. పిలిపించాడట, పాపం చేసేసాడట. తను అనుకున్నది సాధించిన తర్వాత, ఆనందించిన తర్వాత ఏమీ ఎరగనట్టుగా బెత్షెబా తన ఇంటికి వెళ్ళిపోయింది. దావీదేమో తన పనిలో తను నిమగ్నం అయిపోయాడు. అంతా గుట్టు చప్పుడుగా జరిగిపోయింది. ఏమీ ఎరగనట్టుగా చేయకూడని కార్యం చేసి, వ్యభిచారం చేసి, దావీదేమో రాజుగా చలామణి అయిపోతున్నాడు. బెత్షెబా ఏమో ఏమీ ఎరగనట్టుగా తను ఒక భార్యగా చలామణి అయిపోతుంది. ఈరోజు మన మధ్య అలాంటి వాళ్ళు లేరా? తప్పుడు పనులు చేస్తూ, అడ్డమైన పనులు చేస్తూ, వ్యభిచారం చేస్తూ, దొంగతనం చేస్తూ, మోసం చేస్తూ, అక్రమ సంబంధం పెట్టుకుంటూ, ఉద్యోగానికి అని చెప్పి ఉద్యోగానికి వెళ్ళి అక్కడి నుంచి మరొక చోటకి వెళ్ళి ఎవడెవడితోనో తిరిగి దేంతో దాంతో తిరిగి తాగేసి తందనాలు ఆడేసి ఏమీ అరగనట్టుగా ఇంటికి వచ్చేసి భర్తగా మళ్ళా నువ్వు చలామణి అవుతున్నావు. భారీగా వచ్చి చక్కగా ఇంటి పని, వంట పని చేసేసుకుంటున్నావు. తల్లిగా నీ బాధ్యతలు, తండ్రిగా నీ బాధ్యతలు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత చేసేవారిని అడ్డమైన పనులు, కానీ ఇంటికి వచ్చి మాత్రం ఏమీ అరగనట్టుగా గుట్టు చప్పుడు కాకుండా నీ పనులు చేసేసుకుంటావు. అంతేకాకుండా చక్కగా వంట చేసుకుంటూ స్తోత్రం చెల్లింతుము, ఆయనేమో హల్లెలూయా స్తుతి మహిమ. ఏం చేసి వచ్చి? అడ్డమైన పనులు చేసి వచ్చి, అడ్డమైన చోట్ల తిరిగి వచ్చి, ఆదివారం వస్తే ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది. ఆదివారం వస్తే మందిరానికి వచ్చేస్తాం. ఆదివారం వస్తే చక్కగా మందిరంలో కూర్చుంటావు, పాటలు పాడతావు, చేతులు ఎత్తుతావు, ఒకరితో ఒకరు కలిసి ప్రార్థన చేస్తావు, సేవలో పాలు పంచుకుంటావు, పరిచర్యలో పాలు పంచుకుంటావు. ఎంత ఆత్మీయుడువో అనే విధంగా వ్యవహరిస్తావు, నటిస్తావు, నమ్మిస్తావు. అడుగుతున్నా, నువ్వు చేయాల్సిన పాపాలన్నీ చేసేసి ఎవరికి తెలియకుండా, ఏమీ బయట పడకుండా, గుట్టు చప్పుడు కాకుండా, నువ్వు నీతిమంతుడుగానో పరిశుద్ధురాలుగానో నువ్వు నీ పనులు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసేసుకుంటూ ఉంటే దేవుడు కాముగా చూస్తూ ఉంటాడు అనుకుంటున్నావా? అనుకున్నాడు. దావీదు అదే అనుకున్నాడు, బెత్షెబా కూడా అదే అనుకున్నారు. ఏదో తొందరపడ్డావు, ఏదో పాపం చేశాం, ఏదో ఎంజాయ్ చేశాం, మర్చిపోయారు. దావీదు మర్చిపోయాడు, బెత్షెబా మర్చిపోయాడు. ఉన్నారా ఈరోజు మన మధ్య?
తప్పుడు పనులు చేసి అడ్డమైన చోట్ల తిరిగి చేయకూడని నేరాలు చేసి ఘోరాలు చేసి ఏమి అన్నట్టుగా అన్నీ మర్చిపోయి కామ్గా జీవించేసే వాళ్ళు ఉన్నారా? నువ్వు మర్చిపోవచ్చు, కానీ నీ పాపం మాత్రం మర్చిపోదు. ఆ పాపం ద్వారా నీకు రావాల్సిన శిక్ష ఆగిపోదు. దావీదు తన పనుల్లోనూ తన పరిపాలనలోనూ బిజీగా ఉన్నాడు. బెత్షెబ ఏమో భర్త ఏమో సైన్యంలో సైనికుడిగా యుద్ధం చేసుకుంటూ ఉన్నాడు. తనేమో ఒక ఇల్లాలిగా తన జీవితం కొనసాగిస్తూ ఉండగా తన శరీరంలో కొంచెం తేడా అనిపించింది. తీరా చూస్తే గర్భం ధరించింది. ఏమనుకుంది? ఏదో తొందరపడ్డాం, ఏదో సంతోషపడ్డాం, ఏదో జరిగిపోయింది, మర్చిపోదాం. నువ్వు మర్చిపోవచ్చు, కానీ నువ్వు విత్తిన విత్తనం మాత్రం మర్చిపోదు. గర్భవతి అయింది. బ్రేకింగ్ న్యూస్. ఏ న్యూస్ ఇది? బ్రేకింగ్ న్యూస్. బెత్షెబ ఒక బ్రేకింగ్ న్యూస్ని దావీదు దగ్గర పంపించింది. దావీదు దగ్గర ఒక వర్తమానం వచ్చింది. ఏమిటది? బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు నేను గర్భవతిని. ఏం చేద్దాం? ఏం చేస్తాం? వాట్ నెక్స్ట్? తర్వాత ఏంటి? ఎక్స్పెక్ట్ చేయలేదండి దావీదు. తాను చేసిన పాపం పండుతుందని, తాను విత్తిన విత్తనం మొలకెత్తుతుందని దావీదు ఎక్స్పెక్ట్ చేయలే. దావీదు ఏమనుకున్నాడు చెప్పండి? ఏదో తప్పు చేయాలనిపించింది, తప్పు చేశా. ఏదో ఆమెను చూసి టెంప్ట్ అయ్యా, శోధించబడ్డా, పిలిపించా, పాపం చేశా, అయిపోయింది, జరిగింది ఏదో జరిగిపోయింది. ఎంత సింపుల్ అండి. వ్యభిచారం చేసేసి జరిగింది ఏదో జరిగిపోయిందా? ఒక నమ్మకమైన సైనికుని భార్యను నీ దగ్గరకు పిలిపించేసుకుని ఆమెతో నువ్వు సంతోషంగా గడిపేసి ఆ నమ్మకమైన సైనికుడికి ద్రోహం చేసి, నమ్మకమైన తండ్రికి ద్రోహం చేసి, నమ్మకమైన మంత్రికి ద్రోహం చేసి, సింపుల్గా ఏదో జరిగిందో జరిగిపోయిందని కామ్ అయిపోతావా? నువ్వు కామ్ కావచ్చు, దేవుడు మాత్రం కాముగా ఉండడం. అదే ఈ అధ్యాయం నేర్పిస్తున్న పాఠం. నువ్వు కాముగా ఉండొచ్చు, కామ్ అయిపోవచ్చు, ఏమి ఎరగినట్టుగా నంగనాచిగా నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం కాముగా ఉండడు. నువ్వు ఎవడమైనా సరే దేవుడు ఖచ్చితంగా చేసిన పాపానికి శిక్ష విధిస్తాడు. దావీదు వేసిన విత్తనం ఫలించింది, మొలకెత్తింది, న్యూస్ వచ్చేసింది. దావీదుకి ఏం అర్థం కాల. ఇదేమిటి? ఏదో అనుకున్నాను, కాసేపు ఆమెతో ఎంజాయ్ చేశాను, ఇప్పుడేమో గర్భవతి అంటుంది ఏమిటి? ఎక్స్పెక్ట్ చేయలేదండి. పాపం పండిందండి. పిలిపించాడో, పాపం చేశాడో, ప్రతిఫలం అనుభవించాల్సి వచ్చింది. అనుకోకండి సహోదరులు, నువ్వు చేసిన పాపం ఎవరు చూడలేదని, ఎవరికి తెలియదని, నీ భార్య అమాయకురాలని, నీ భర్త అమాయకుడని, అమ్మ నాన్న అమాయకులని, నువ్వు ఏం చేసినా ఎక్కడ తిరిగి వచ్చినా చెల్లిపోతుందని నువ్వు అనుకుంటున్నావు. అమాయకులే కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, అత్త కావచ్చు, మామ కావచ్చు, అమాయకులే కావచ్చు. ఆయన మాత్రం అమాయకుడు కాదు, మర్చిపోకండి. నీ భర్త కళ్ళు కప్పచ్చు, నీ భార్య కళ్ళు కప్పచ్చు, అమ్మ కళ్ళు కప్పచ్చు, నాన్న కళ్ళు కప్పచ్చు, తోబుట్టుల కళ్ళు కప్పచ్చు, అందరి కళ్ళు కప్పచ్చు, కానీ ఆయన కళ్ళు కప్పగలిగిన వాడు ఇప్పటి వరకు భూమి మీద పుట్టలేదు. ఆయన సమస్తము చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. నువ్వు పాపాన్ని విత్తేసి ఏమీ కాదులే అనుకొని భ్రమ చెందొచ్చు, కానీ నువ్వు విత్తిన పాపము మొలకెత్తుతుంది, మర్చిపోకండి. నువ్వు ఊహించని సమయంలో, ఎక్స్పెక్ట్ చేయని సమయంలో, అంతా బాగుందనుకున్నప్పుడు, చక్కగా ఉద్యోగం అనుకుంటున్నప్పుడు, చక్కగా నా భర్తతో కాపురం అనుకున్నప్పుడు, చక్కగా కుటుంబం ఎంతో కొంత చక్కబడింది అనుకుంటున్నప్పుడు, బ్రేకింగ్ న్యూస్ వినాల్సి వస్తుంది. దావీదు జీవితంలో అదే జరిగింది, బెత్షెబ జీవితంలో అదే జరిగింది. ఎవరికి వాళ్ళ పనులు చేసేసుకుంటున్న సమయంలో ఓ బ్రేకింగ్ న్యూస్. దావీదు ఎక్స్పెక్ట్ చేయలే. అత్త మామ, కోడలు కొడుకు నలుగురు కలిసి నా దగ్గరికి వచ్చారు. చాలా చక్కగా ఉన్నారు.
చాలా చక్కగా ఉన్నారు. అత్తమ్మ వచ్చారు. అయ్యా మా కోడల కోసం ప్రార్థన చేయ్యా, నిండు గర్భిణి, పండంటి బిడ్డ పుట్టులాగున ప్రార్థన చేయ్యా. పండంటి బిడ్డ పుడుతున్నాడు అని తెలిసినప్పుడు ఏ అత్తకైనా ఏ మామగారికైనా చాలా సంతోషంగా ఉండాలి. ఏం చేతనో వాళ్ళ ముఖాల్లో సంతోషం లేదు. వాళ్ళు చెప్పారు కానీ నేను ప్రార్థన చేసేంత వరకు కూడా వాళ్ళు ఎందుకు వెయిట్ చేయలేకపోయారు. మాట చెప్పి కోడల కోసం ప్రార్థన చేయ్యా, పండంటి బిడ్డకు జన్మనిచ్చే విధంగా ప్రార్థన చేయి అని చెప్పి ఎందుకో విచారంగా వెళ్ళిపోయారు. భర్త వచ్చాడు, కోడలు ఉంది పక్కన, అంటే భార్య ఉంది అంటున్నాడు. నాన్న చెప్పినట్టుగా నా భార్య కోసం ప్రార్థన చేయండి, పండంటి బిడ్డకు జన్మనిచ్చులాగునా, మంచి ఆరోగ్యంతో బిడ్డ పుట్టులాగునా ప్రార్థన చేయండి. ప్రార్థన చేశాం. కానీ అటు భర్త ముఖంలో కూడా సంతోషంగా అనిపించట్లా, గర్భవతిగా ఉన్నటువంటి ఆ సహోదరి యొక్క ముఖంలో సంతోషంగా అనిపించట్లా. నాకేం అర్థం కావట్లా. ఆమె నిండు గర్భిణి, పండంటి బిడ్డ పుట్టబోతున్నాడు లేక పుట్టబోతుంది. అలాంటప్పుడు ఎందుకు ఇంత దుఃఖం వేళల్లో ఏమిటో నాకు అర్థం కాలేదు. ప్రార్థన చేసేసా, వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్న సమయంలో భర్త ఒక అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాడు, భార్య వెనకాల వెళ్తుంది. ఒక్క అడుగు ముందుకేసి మళ్ళీ వెనక్కి వచ్చింది. అన్నయ్య, మేమంతా కూడా బహుగా సంతోషించాల్సిన సమయం అన్నయ్య. అవునమ్మా, ఎవడు చక్కని గర్భఫలాన్ని నీకు ఇచ్చాడు, మీరందరూ హ్యాపీగా ఉండాల్సిన సమయం. కానీ ఎందుకో మీలో ఎవరిలో హ్యాపీనెస్ కనిపించట్లేదు. ఏమైంది? నా భర్త చాలా మంచోడు అన్నయ్య. అత్త మామ ఎంత మంచోళ్ళు అంటే అంత మంచోళ్ళు అన్నయ్య. ఇలాంటి మంచి వాళ్ళకి అలాంటి పాపిష్టిది దొరకకూడదన్నయ్య. ఏమైందమ్మా? పెళ్లి కాక మునుపు ఒక అబ్బాయిని ప్రేమించాను, వాడితో చట్టపట్టాలు వేసుకుని తిరిగాను. ఆ తర్వాత వాడు మంచోడు కాదని నాకు తెలిసింది, వాడిని వదిలేశాను. మా అమ్మ నాన్న ఇది మంచి సంబంధం అని చెప్పి నాకు వీళ్ళనిచ్చి పెళ్లి చేశాడు. నిజంగా మంచోళ్ళు అన్నయ్య, ఆయన చాలా మంచోడు అన్నయ్య. ఈ కుటుంబం చాలా మంచి కుటుంబం అన్నయ్య. మంచి తల్లి, ఎవడో ప్రేమించావు, వాడితో పాటు చట్టపట్టాలు వేసుకుని తిరిగావు, వాడు మోసగాడని తెలిసిపోయింది, వాడిని వదిలేసావు. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? అదే నన్నయ్య. పెళ్ళైన తర్వాత నేను గర్భం ధరించిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి పీరియాడికల్గా చెకప్ చేయించుకుంటూ ఉంటే రక్త పరీక్ష చేస్తే తెలిసిందన్నయ్య, నాకు హెచ్ఐవి ఉందని తెలిసిందన్నయ్య. హెచ్ఐవి అన్నయ్య. నా భర్త తల్లడిల్లిపోయాడు, మా అత్త మామ తల్లడిల్లిపోయారు. ఏంటమ్మా ఇది? జరిగిందంతా చెప్పాను అన్నయ్య. వాళ్ళు వాస్తవంగా నన్ను చూసి చీ అనాలన్నయ్య, అసహించుకోవాలన్నయ్య, ముఖం మీద ఉమ్మి వేయాలన్నయ్య. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే, సరే తల్లి, జరిగింది ఏదో జరిగిపోయింది, గతాన్ని మార్చలేం కదా అని చెప్పి మన్నించేశారన్నయ్య. కానీ ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క కోరిక అన్నయ్య, నేను చేసిన పాపం, ఆ స్నేహితుడితో చట్టపట్టాలు వేసుకుంటూ వాడితో తిరిగాను, వాడికి హెచ్ఐవి రోగం ఉందని నాకు తెలియదు. వాడికి నా శరీరాన్ని బహుమానంగా ఇస్తే వాడేమో నాకు హెచ్ఐవి రోగాన్ని బహుమానంగా ఇచ్చాడు. అమ్మ చెల్లెళ్ళు ఏమని అర్థం అవుతుందా మీకు? తమ్ముళ్ళు అర్థం అవుతుందా? ఎప్పుడో చట్టపట్టాలు వేసుకుని తిరిగాం, వాడితో ఎంజాయ్ చేసాం, దాంతో ఎంజాయ్ చేసాం. భర్త అయినప్పటికీ భార్య అయినప్పటికీ విలువలను మరిచి సరిహద్దులు చెరిపివేసి అక్రమ సంబంధాలు ఏర్పరచుకొని సరే ఎంజాయ్ చేసేసాం, గతం గతః అని నువ్వు అనుకొని హ్యాపీగా జీవించే సమయం వచ్చినప్పుడు హఠాత్తుగా పాపం పండుతుంది. జరిగింది అదే. సంతోషించాల్సిన సమయంలో, కుటుంబంగా ఆనందించాల్సిన సమయంలో ఆ ఇంట్లో ఏ ఒక్కరికి ఆనందం లేదు. కారణం తెలుసా? పండింది. తాను చేసిన పాపము పండింది. వెంటనే బయటపడలా. పాపానికి ఒక తత్వం ఉంది, అది వెంటనే బయటపడదు. ఉదాహరణ, ఒక విత్తనం వేశారనుకోండి, వెంటనే మొక్క వచ్చేస్తా బయటికి. అడుగుతున్నా, ఒక అమ్మాయితో తప్పు చేశాడు అనుకోండి, మరుసటి రోజే గర్భం ధరించి తెలిసిపోతుందా? అడుగుతున్నా.
అలాగే నువ్వు పాపం చేసినప్పుడు ఆ పాపం యొక్క శిక్ష, పాపం యొక్క పర్యవసానం వెంటనే బయటపడదు, కానీ ఖచ్చితంగా ఒకరోజు పడుతుంది. కాబట్టే ఈ సందేశం ప్రతి ఒక్కరికి అత్యవసరం. దావీదు అనుకున్నాడు, చేసిన తప్పు ఏదో జరిగిపోయింది, గతం గతః అనుకొని తన పనుల్లో తాను నిమగ్నం అయిపోతున్నప్పుడు సడన్ గా బ్రేకింగ్ న్యూస్ వినాల్సి వచ్చింది. ఏమిటి? తన పాపం పండింది. తను ఎక్స్పెక్ట్ చేయనటువంటి సమయంలో, ఎక్స్పెక్ట్ చేయనటువంటి వార్త దావీదు వినాల్సి వచ్చింది. సహోదరుడా, సహోదరి, జాగ్రత్త. నువ్వు ఎక్స్పెక్ట్ చేయని సమయంలో నీ పాపం పండుతుంది, ఆ పాపం బయటపడుతుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఈరోజు దేవుడి సందేశం నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? ఏ పాపం అయితే నువ్వు చేసి ఏమీ కానట్టుగా నంగనాచిగా తిరుగుతున్నావో ఆ పాపం బయటపడినప్పుడు నువ్వు బజార్న పడతావు. ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈ రోజు నువ్వు మోకాళ్ళ మీద పడాలి. నువ్వు చేసిన పాపము నిమిత్తం పశ్చాత్తాప పడితే తప్ప రాబోతున్న శిక్ష నుండి తప్పించుకునే ఛాన్స్ లేదు. ఆ చెల్లి ఏం కోరిందో తెలుసా అండి? అన్నయ్య, ఎలాగూ నా శరీరం పాడైపోయింది, ఆరోగ్యం పాడైపోయింది, నేను చేసిన పాపానికి నా భర్త, నా అత్త, నా మావయ్య, మా కుటుంబం ఎందుకన్నయ్య వీళ్ళందరూ ఏడవలసి వస్తుంది? అర్థమవుతుందా? నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు ఒక్కడివే ఎంజాయ్ చేస్తావు, కానీ ఆ పాపం పండినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఏడవాల్సి వస్తుంది, నీ కుటుంబం అంతా ఏడవాల్సి వస్తుంది. కన్నందుకు తండ్రి, కన్నందుకు తల్లి, కట్టుకున్నందుకు భర్త, కట్టుకున్నందుకు భార్య, పుట్టినందుకు నీ బిడ్డలు. నువ్వు చేసిన పాపం వల్ల వచ్చినటువంటి అవమానం వాళ్ళందరూ భరించాల్సి వస్తుంది. ఆ కుటుంబంలో అందరూ కూడా అవమానం గుండా వెళ్తున్నారు, తలదించుకుంటున్నారు, ఆనందించాల్సిన సమయంలో ఏడుస్తున్నారు. ఆ చెల్లి రెండు చేతులు జోడించి ఏం కోరింది తెలుసా? ఎలాగూ నా జీవితం నాశనం అయిపోయింది అన్నయ్య, కానీ నేను చేసిన పాపం వల్ల ఆ పాపం నా కొడుకుకు చుట్టుకోకుండా, వాడికి ఏం కాకుండా, వాడు HIV రోగం రాకుండా దయచేసి ప్రార్థన చేస్తారు. ప్రాధేయపడుతుంది. నేను చేసిన పాపం నా పిల్లాడికి చుట్టుకోకుండా దయచేసి ప్రభు కనికరించులాగున. అర్థమవుతుందా? తండ్రిలో, తల్లిలో, నువ్వు చేసిన పాపం నీ పిల్లలకు చుట్టుకోకుండా ఉండాలంటే నువ్వు పశ్చాత్తాపడాలి. దావీదు జీవితంలో చాలా ఈజీగా పిలిపించేశాడు, చాలా ఈజీగా పాపం చేసేసాడు, చాలా ఈజీగా చేసిన పాపాన్ని మర్చిపోయి తన పనులు తను చేసేసుకుంటున్నాడు. అనుకున్నాడు తన పాపం బయటపడదని, పాపం పండదని. దావీదు లాంటి మహా గొప్ప చక్రవర్తి జీవితంలోనే దేవుడు తన పాపాన్ని పండించినట్లయితే, ఆ పాపాన్ని బయట పెట్టినట్లయితే, సహోదరి సహోదరులు, మనం ఎలా తప్పించుకుంటాం? మనల్ని ఎలా దేవుడు విడిచిపెడతాడు? కాబట్టి ఏం చేయాలి? ఒకే ఒక మార్గం, చేసిన పాపాలను బట్టి పశ్చాత్తాపడ్డాం. ఆయన నీతిమంతుడు, నమ్మదగినవాడు. మన పాపాలు మనం ఒప్పుకున్నట్లయితే ఆయన కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా నీ అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు నిన్ను పరిశుద్ధపరిచి నీతిమంతునిగా తీర్చి హిమము కంటే తెల్లగా నీ హృదయాన్ని మార్చుటకు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు చాలినవాడో. ఆ యేసు ఈరోజు నీ పక్కన నిలబడ్డాడో, నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడో. తాను సిలువలో కాచిన రక్తం ద్వారా నిన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రునిగా తీర్చే ప్రపంచానికి నిన్ను ఒక ఆదర్శంగాను అద్భుతమైన ఆత్మీయునిగాను కనపరచడానికి ఆ ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాదు కూడదు అనుకుంటే కష్టాలు తప్పవు. పశ్చాత్తాప పడకుండా ఇక్కడి నుంచి వెళ్ళినట్లయితే ప్రమాదం తప్పదో, పాతాళము తప్పదో. పశ్చాత్తాపడదామా? పాతాళాన్ని తప్పించుకుందామా? పరలోకానికి వెళ్దామా? బ్రతుకున్నంత కాలం మన చుట్టూ ఉన్న వారికి ఆదర్శంగా జీవిద్దామా? అవునన్నవారు ఉన్న చోటే మోకరిస్తారా? ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రభు సన్నిధిలో చేసిన తప్పును మర్చిపోకుండా ఒప్పుకుంటారా? ప్రభుతో చెప్పుకుంటారా? నీ పక్క వాళ్ళ గురించి నువ్వు ఆలోచించద్దు. ప్రభు నీ పక్కనున్నాడు. హృదయపూర్వకంగా ప్రభువుకు చెప్పు. ఎక్కడ తప్పుడు అడుగు వేశావో, ఎక్కడ తప్పులు చేశావో, ఏ తప్పు చేశావో, అది కేవలం వ్యభిచారమే కానవసరంలా,
అది ఏ తప్పైనా సరే దేవుని దృష్టిలో నేరమే గనుక ఆ తప్పును, ఆ నేరాన్ని హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, అది బయటపడక మునిపే, నువ్వు బజార్లో పడక మునిపే, బ్రతుకు భారంగా మారక మునిపే పశ్చాత్తాపడదామా? దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడాడు. ఈ శక్తివంతమైన సందేశం నా కోసమే. నా జీవితాన్ని పరిశోధించిన దేవుడు నా బ్రతుకును బాగు చేయాలనే దేవుడు ఈ వాక్యాన్ని నాకు అందించాడు. బాగుపడాలని ఆశపడుతున్నాను, క్షమాపణ కోరాలని ఆశపడుతున్నాను. ఆ కారణాలు తలుపేస్తారా మీరు? తలుపే నాయన. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీవించండి. హృదయపూర్వకంగా ప్రభువు చెప్పండి, మీకోసం నేను కాదు ప్రార్థన చేయాల్సింది, మీరే మీ పాపము నిమిత్తం పశ్చాత్తాపడాలి. దావీదు అనుకున్నాడు, చేయాల్సిన తప్పు చేసేసి కామైపోయాడండి. కామవద్దయ్యా, కాముగా ఉండద్దమ్మా, ప్రమాదం పొంచి ఉంది, ప్రమాదం మీదకి రాబోతుంది, అది వచ్చి నీ మీద హఠాత్తుగా పడక మునిపే పశ్చాత్తాపడితే మంచిది. ప్రభు కనికరం కోరుకుంటే మంచిది. ఎవరి తప్పులు వాళ్ళే ఒప్పుకోవాలి, ఎవరి కొరకు వాళ్ళే పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడదామా? యేసయ్యా, మరింత దగ్గరగా యేసయ్యా, యేసయ్యా. అదే స్వరంతో పశ్చాత్తాపడండి, అదే స్వరంతో ప్రార్థన చేయండి, అదే స్వరంతో దేవుణ్ణి అడగండి. పక్క వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరంలా మన గురించి మనం ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా రెండు చేతులు పైకెత్తి యేసయ్య సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించండి. సంగమా, మీరు ఎక్కడున్నా సరే, ఎవరైనా సరే, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఏం చేసి వచ్చామో, ఏం చేసి మరిచిపోయామో, అది పండక మునిపే, బయట పడక మునిపే పశ్చాత్తాపడదాం, ఒప్పుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నువ్వే మాట్లాడావు. ఇది నీ స్వరము, మేము నీ స్వరమే విన్నాం. నువ్వు మాట్లాడుతున్నప్పుడు విన్నాం. నాతోనే మాట్లాడావు, మాతోనే మాట్లాడావు. చెయ్యవలసిన హెచ్చరిక చేశావు, మా బ్రతుకును బయట పెట్టావు. నాయనా, అయ్యా, మేము జీవించవలసినట్టుగా జీవించలేకపోయాం. అయ్యా, చేసిన తప్పులను క్షమించండి నాయనా, మన్నించండి నాయనా. యేసయ్యా, నీ రక్తముతో మమ్మును కడగండి నాయనా, శుద్ధీకరించండి నాయనా, పవిత్రపరచండి నాయనా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీ రక్తములో కడిగి హిమము కంటే తెల్లగా మా శరీరాన్ని, మా హృదయాన్ని పవిత్రపరచయ్యా. వెనక్కి తిరిగి చూడకుండా, మళ్ళా మలినమైన లోకం వైపుకు తిరగకుండా, ఇది మొదలుకొని యేసయ్యా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మేము బ్రతుకులాగునా పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధతను
మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మీ చేతుల్లోనికి రొట్టె ద్రాక్షరసము తీసుకోండి. ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు నలుగగొట్టబడుతున్న నా శరీరము, దీనిని భుజించున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా, మా కోసం ప్రాణం పెట్టావు, మా కోసం నలుగగొట్టబడ్డావు, సిలువలో ఆ త్యాగం మా కోసమే జ్ఞాపకం చేసుకుంటున్నావు నాయన. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్రను తీసుకొని, ఇది నా రక్తము వలన అయిన క్రొత్త నిబంధన, దీనిని సేవించున్నప్పుడల్లా నా రాకడ వరకు నా మరణాన్ని ప్రచురము చేయండి. యేసయ్య త్వరలో రాబోతున్నాడు. శిలువలో చేసిన త్యాగాన్ని, సలిపిన బలియాగాన్ని లోకానికి ప్రచురము చేయబద్ధులమై మనం ఉన్నాం. ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్ష రసమును మిక్కిలి భయభక్తులతో సేవిద్దాం. నీ శరీరాన్ని భుజించాం, నీ రక్తాన్ని సేవించాం. ఇక మీదట నాయన నీ సాక్షులుగా నీ ప్రేమ సువార్తను లోకానికి పంచేవారిగా జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సందేశం ద్వారా దేవుడు మాతో మాట్లాడాడన్న వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తారు ఫ్రెండ్స్.